25వ అధ్యాయం నక్షత్రాలకు పేర్లు. 147వ కీర్తన ప్రారంభిస్తూ దావీదు యెహోవాను స్తుతించుడి అంటూ జనబాహుల్యానికి ఉపదేశించి ఆ వెనువెంటనే ప్రజలు దేవుని స్తుతించడానికి కారణాలను వరుసగా ఎత్తి చెప్పాడు. 147వ కీర్తన ఏమిటంటే మనం దేవుని స్తుతించడానికి ఉన్న కారణాల జాబితా అన్నమాట. అలా దావీదు భక్తుడు ఆ కారణాల జాబితా చెబుతూ 4వ వచనంలోనికి వచ్చి నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు అని ఒక విచిత్రమైన కారణాన్ని చెప్పాడు. ఆ మాటల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దేవుని వాక్యాన్ని యథాలాపంగా చదివి వదిలేయటం కాదు, లేఖనాన్ని ధ్యానించాలి, పరిశోధించాలి. అందులోని ప్రతి అక్షరానికి, ప్రతి పొల్లుకు, ప్రతి మాటకు ఉన్న పూర్వాపరాలను పరిగణలోనికి తీసుకోవాలి. దేవుడు నక్షత్రాలకు పేర్లు పెట్టడం ఏమిటి? ఆయన వాటికి పేర్లు పెట్టినందుకు మనం దేవుని స్తుతించడం ఏమిటి? దేవుడు మనకు ఏదైనా ఒక ధనమో, కనకమో, వస్తువో, వాహనమో, ఒక పదవో అనుగ్రహిస్తే ఆయనను మనం స్తుతించడానికి అది ఒక కారణం అవుతుంది. ఆయన నక్షత్రాలకు పేర్లు పెడితేనేమి, పెట్టకపోతేనేమి మనకేమిటి? ఆయన నక్షత్రాలకు పేర్లు పెడితే మన ఇంట్లోకి ఏమైనా 1 కోటి రూపాయలు వచ్చి పడ్డాయా? దేవుడు నక్షత్రాలకు పేర్లు పెడితే మనం దేవుని స్తుతించడం ఏమిటి? ఒకవేళ మనం లెక్కించలేని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి కనుక అన్ని కోట్ల నక్షత్రాలకు పేర్లు పెట్టడం ఆయన అపరిమిత మేధాశక్తికి నిరూపణ అని, అంత గొప్ప జ్ఞానం కలిగి ఉన్నందుకు ఆయనను మనం ప్రశంసించి పొగిడి స్తుతించవలసిన అవసరం ఉన్నది అని ఎవరైనా ఒక వివరణ ఇవ్వచ్చు. అన్ని కోట్ల నక్షత్రాలకు పేర్లు పెట్టడానికి దేవుని అనంత జ్ఞానానికి రుజువుగా మనం తీసుకోవచ్చు. కానీ అలా ఆ కోట్లాది అగ్నిగోళాలకు పేర్లు పెట్టడం వల్ల ఏమి ప్రయోజనం ఉంది? నక్షత్రాలు అంటే ఏమిటి? ప్రాణం లేని అగ్నిగోళాలే కదా. ఆ ప్రాణరహితమైన అగ్నిగోళాలకు పేర్లు పెట్టవలసిన అవసరం ఏమిటి? ఒక అవసరమైన పనిని, ఏ ప్రయోజనము లేని పనిని దేవుడు ఎందుకు చేస్తాడు? మనం అడవిలోనికి వెళ్ళి అక్కడ ఉన్న చెట్లకు, గుట్టలకు, రాళ్లకు పేర్లు పెడుతూ ఉంటే చూసేవాళ్ళు మనల్ని పిచ్చివాళ్ళు అనుకోరు? అసలు పేర్లు ఎందుకు పెడతారు ఎవరైనా? గుర్తు పెట్టుకోవడానికి, ఇతర వ్యక్తులకు భిన్నంగా ఒక వ్యక్తిని గుర్తించడానికి, పిలుచుకోవడానికి. ఇప్పుడైనా వ్యవహారంలో అవసరం వచ్చినప్పుడు ఫలానా వ్యక్తి, ఫలానా స్థలం అని ఎత్తి చెప్పుకోవడానికి పేర్లు అవసరం అవుతాయి. అందుచేత దేవుడు నక్షత్రాలకు పేర్లు పెట్టాడు అంటే ఒక్కొక్క నక్షత్రాన్ని ప్రత్యేకంగా గుర్తు పెట్టుకోవలసిన, ఫలానా నక్షత్రం అంటూ ఎత్తి చెప్పుకోవలసిన సందర్భం ఏదో ఒకటి దేవునికి అప్పుడప్పుడు వస్తుందన్నమాట. మన సూర్యుడు కూడా ఒక నక్షత్రమేనని శాస్త్రజ్ఞులు మనకు చెబుతూ ఉంటారు. సూర్యుడు అనే ఒక నక్షత్రాన్ని ఆశ్రయించి ఒక నివాసయోగ్యమైన గ్రహం ఉంది, ఒక ప్రపంచం ఉంది. అలాగే ఇంకా మనం లెక్కించలేని నక్షత్రాలు తమ చుట్టూ కొన్ని గ్రహాలను పరిభ్రమింపజేసుకుంటూ తమ గ్రహ కుటుంబములోని నివాసయోగ్య గ్రహానికి కావలసిన కాంతిని, వేడిమిని ప్రసరిస్తూ తమ గ్రహ కుటుంబంతో పాటు విశ్వంలో సంచరిస్తూ ఉన్నాయి. ఆయా సమయాల్లో, నియామక కాలాల్లో ఆ కోట్లాది గ్రహాల్లో దైవ కుమారుడు విశ్వ రాజధానికి వస్తూ ఉంటారని మనం చెప్పుకున్నాం. ఒకసారి ఊహించండి, ఇన్ని కోట్ల ప్రపంచాల నుండి ఇన్ని కోటాను కోట్ల వాహనాల్లో విశ్వపౌరులు ప్రయాణించి నియామక కాలాల్లో దేవుని స్తుతించి ఆరాధించడానికి విశ్వ రాజధానికి వస్తే అన్ని కోట్ల వాహనాలకు పార్కింగ్ ప్లేస్ ఎంత పెద్ద సమస్యో ఊహించగలరా? మన బోడి మట్టి ప్రపంచంలో ఉన్న ఈ కాసిని వాహనాలకే ఎక్కడ చూసినా పార్కింగ్ ప్లేస్ పెద్ద సమస్యగా మారింది. మరి ఎన్నో కోట్ల ప్రపంచాల నుండి ఒకేసారి ఎన్నో క్వాడ్రిలియన్ల వాహనాలు పరలోక పట్టణానికి వస్తే ఆ వాహనాలను పార్క్ చేయడానికి ఎంత విస్తారమైన స్థలం అవసరం అవుతుంది? స్థలం మాత్రమే కాదు సమస్య. దేవుడు ఏం చేసినా చాలా క్రమబద్ధంగా, లోపరహితంగా చేస్తాడు. మన లోకంలో అపార్ట్మెంట్లో పార్కింగ్ లాట్లు ఉంటాయి. ఏ స్థలం ఏ ఫ్లాట్ నివాసుల కొరకు ఉపయోగించాలో అక్కడ ముందుగా నిర్ణయించి ఫ్లాట్ నెంబర్ ఆ పార్కింగ్ ప్లేస్లో వ్రాసి ఉంచడం కూడా మనకు తెలుసు. అదేవిధంగా విశ్వ రాజధానిలో కూడా కొన్ని కాంతి సంవత్సరాల దూరం విస్తరించిన పార్కింగ్ ప్లేస్ ఉంది. ఆ పార్కింగ్ ప్లేస్లో ఈ విశ్వంలోని ప్రతి ప్రపంచవాసుల కొరకు కేటాయించబడిన ప్రత్యేకమైన పార్కింగ్ ప్లేస్ ఉంది. విశ్వములో పౌరులు నియామక కాలంలో దేవుని ఆరాధించడానికి తమ వాహనాల్లో వచ్చినప్పుడు తమ వాహనాలను తమకు కేటాయించబడిన పార్కింగ్ ప్లేసుల్లోనే నిలుపుకొని దేవుని ఆరాధించడానికి దేవుని దర్బారుకు వెళ్ళాలి. ఒక పార్కింగ్ ప్లేస్ ప్రవేశ ద్వారం మీద ఇలా వ్రాయబడి ఉంటుంది:
పాలపుంత నెంబర్ 1777, గెలాక్సీ నంబర్ 1937, నెబ్యులా నెంబర్ 1,09,673, స్టెల్లార్ సిస్టమ్ నెంబర్ 1,00,00,9, సోలార్ సిస్టమ్ నెంబర్ 9 వాహనాల కొరకు అని. ఆ ప్రపంచం నుండి దైవారాధనకు వచ్చిన విశ్వపౌరులు ఖచ్చితంగా ఆ స్థలంలోనే తమ వాహనాలను నిలుపుకోవాలి. ఇలా విశ్వమంతటి నుండి వచ్చే ఎన్నో కోట్ల క్వాడ్రిలియన్ల వాహనాల కొరకు కేటాయించబడిన కోట్ల పార్కింగ్ లాట్లు అన్నీ నిండిపోతే ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించగలరా? పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఒక్కసారి మీ మనోనేత్రాలతో ఆ మనోహర దృశ్యాన్ని తిలకించండి. ఇంత అద్భుత విశ్వ సామ్రాజ్యం నిర్మించిన ఆ మహాదేవుని స్తుతించకుండా మీరు ఉండలేరు. పార్కింగ్ లాట్ కేటాయింపుల కోసం మాత్రమే కాదు, అసలు విశ్వములోని ప్రపంచంలోని ప్రతి పౌరుడి వివరాలు విశ్వ రాజధానిలో కేంద్ర పరిపాలక మండలి ఆధీనంలో ఉంటాయి. భూలోకంలోని ప్రభుత్వాలే ఆధార్ కార్డులు, సోషల్ సెక్యూరిటీ నెంబర్లు ఇచ్చి తమ పౌరుల సమాచారం, వారి వివరాలు రికార్డ్ మెయింటైన్ చేస్తూ ఉంటే విశ్వ ప్రభుత్వానికి ఆ మాత్రం రికార్డులు ఉండవా? ఎన్ని కోట్ల క్వాడ్రిలియన్ల పౌరులు ఉన్నా ప్రతి పౌరుని వ్యక్తిగత సమాచారం విశ్వ ప్రభుత్వం వద్ద ఉంది. ఆ రికార్డ్ అంతా మెయింటైన్ చేయడానికి దేవుడు నక్షత్రాలకు పేర్లు పెట్టవలసి వచ్చింది. మనొక వ్యక్తికి సంబంధించిన డాక్యుమెంట్ వ్రాసేటప్పుడు ఆ వ్యక్తి పేరు, తండ్రి పేరు, ఇంటి పేరు, అతని జన్మస్థలం, ప్రస్తుత నివాస స్థలం, గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రం, ఇన్ని వివరాలు వ్రాస్తాం. అలాగే విశ్వ ప్రభుత్వం కూడా ప్రతి పౌరుని వివరాలు వ్రాసేటప్పుడు అతను ఏ నక్షత్ర మండలంలో వాడో కూడా విశ్వ ప్రభుత్వ అధికారులు వ్రాసి ఉంచుతారు. అందుకని దేవుడు నక్షత్రాలన్నిటికీ పేర్లు పెట్టేశాడు. ఈ విస్తృత విశ్వ సామ్రాజ్యంలోని పౌరులు ఈ విధంగా ఆయా ప్రత్యేకమైన నియామక కాలాలలో ఎలోహిం దేవుణ్ణి ఆరాధించడానికి తమ నివాస స్థలాలను విడిచి విశ్వ రాజధానికి వచ్చి తమకు కేటాయించబడిన పార్కింగ్ స్థలాల్లోనే తమ వాహనాలు నిలుపుకొని సమస్త కార్యాలు మర్యాదగా క్రమముగా జరుపుకొని తిరిగి చెక్కు చెదరని క్రమశిక్షణతో మళ్ళీ తమ వాహనాల్లో తమ లోకానికి వెళుతూ ఉంటారు. అయితే ఈ దైవకుమారుల విశ్వసంచారం కొరకు దేవుడు 2 రకాల దారులను ఏర్పాటు చేశాడు. ఒకటి కాస్త సమయం తీసుకునే దూరపు దారి, మరొకటి కొద్ది క్షణాల్లో గమ్యాన్ని చేర్చగలిగే దగ్గర దారి. 26వ అధ్యాయము విశ్వాత్మ అతి దగ్గరి దారి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనకు కనిపించే అతి విడ్డూరమైన సంగతుల్లో ఒకటి దేవుడు పంచభూతాలతో మాట్లాడడం. యెషయా గ్రంథం ప్రారంభంలో దేవుడు ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము అంటూ మాట్లాడడం మనం చూస్తాం. ఆకాశంతో దేవుడు మాట్లాడడం ఏమిటి? దేవుడు మాట్లాడితే ఆకాశం వింటుందా? విని అర్థం చేసుకుంటుందా? దేవుని మనోభావాలతో అది ఏకీభవిస్తుందా? వ్యక్తులతో మాట్లాడినట్లు దేవుడు ఆకాశంతోనూ భూమితోనూ మాట్లాడడం విడ్డూరమైన సంగతి కాదా? దేవుని బాధ భూమికి అర్థమవుతుందా? మన పిల్లలు మన మాట వినకపోతే మనం కొండలతోనూ బండలతోనూ మన ఇంట్లో గోడలతోనూ మాట్లాడి మన బాధ చెప్పుకుంటామా? మనము అలా చేయం. ఎందుకంటే వాటికి ప్రాణం కానీ అవగాహన శక్తి కానీ లేవు అని మనకు తెలుసు. మరి దేవుడు ఎందుకు ఇంత విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు? భూమితోనూ ఆకాశంతోనూ దేవుడు తన బాధను చెప్పుకోవడం ఏమిటి? పంచభూతాలు కూడా వ్యక్తులే అయినట్లు దేవుడు బైబిల్లో ఇతర భాగాల్లో కూడా మాట్లాడాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 22వ వచనంలో సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నది అని వ్రాయబడింది. అదే అధ్యాయం 19, 20, 21 వచనాలు కూడా శ్రద్ధగా చదివి చూడండి. 19లో సృష్టి తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. 20లో సృష్టి నిరీక్షణ గలదై ఉన్నది. తేరి చూడడం, ఎదురు చూడడం, మూలుగడం, ప్రసవేదన పడడం ఇవన్నీ వ్యక్తి లక్షణాలు. ఈ లక్షణాలు సృష్టి యావత్తుకు ఉన్నాయట. అంటే దేవుని దృష్టిలో ఈ సృష్టిలోని పంచభూతాలు కూడా వ్యక్తులే అన్నమాట. వ్యక్తిత్వం ఉండాలంటే ఆ పదార్థానికి ఆత్మ కూడా ఉండాలి. వట్టి నిర్జీవ పదార్థానికి వ్యక్తిత్వం ఉండదు. పదార్థానికి అతీతమైన ప్రాణం లేక ఆత్మ ఆ పదార్థంలో ఉంటేనే దానికి వ్యక్తిత్వం ఉంటుంది. అందుచేత మనం స్పష్టంగా గ్రహించవలసినది ఏమిటంటే ఈ విశ్వములోని పంచభూతాలకు కూడా ఆత్మ ఉంది. భూమి అంటే భూమి యొక్క ఆత్మ ఉంది. ఆకాశం ఉంది కనుక ఆకాశం యొక్క ఆత్మ ఉంది. అలాగే నీరు, గాలి, అగ్ని అనే భూతాలకు కూడా ఆత్మలు ఉన్నాయి. అలాగే విశ్వములోని ప్రతి గ్రహానికి ఆత్మ ఉంది. సర్వశక్తి గల దేవుడు చేసిన ఒక మహత్తరమైన అద్భుత కార్యం ఏమిటంటే ఈ విశ్వములోని ప్రతి గ్రహం యొక్క ఆత్మను
ప్రతి ఇతర గ్రహం యొక్క ఆత్మతో అనుసంధానం చేశాడు. అంటే విశ్వంలోని గ్రహాలన్నిటి ఆత్మలన్నిటినీ లాగి ఒకచోట ఆ ఆత్మలను ఒక కేంద్ర బిందువుతో ముడివేశాడు. అందుచేత విశ్వములోని భిన్న కోణాలలో గుండా ప్రయాణించడం అనే అద్భుత ప్రక్రియ సాధ్యపడింది. దీన్ని ఇంగ్లీష్లో జర్నీ త్రూ డైమెన్షన్స్ అని మనం వ్యవహరించుకోవచ్చు. ఈ జర్నీ త్రూ డైమెన్షన్స్ అంటే అర్థం ఏమిటంటే, ఒక భౌతిక గ్రహం మీద నుండి మరొక భౌతిక గ్రహానికి వెళితే లక్షల సంవత్సరాల కాలం పట్టవచ్చు. అన్ని లక్షల కాంతి సంవత్సరాల దూరాన్ని ఒక 10 సెకండ్ల కాలంలో దాటివేసే ప్రక్రియ పేరు, ప్రయాణ పద్ధతి పేరు జర్నీ త్రూ డైమెన్షన్స్. ఈ ప్రయాణం ఎలా జరుగుతుంది అంటే, మొదట దేవుడు ఒక వ్యక్తి శరీరాన్ని, అతడి వాహనాన్ని భౌతిక స్థితి నుండి మార్చి ఒక ఆత్మగా మార్చేస్తాడు. ఆ తర్వాత ఆ వాహనాన్ని, అందులోని వ్యక్తిని వారు ఏ గ్రహం నుండి బయలుదేరారో ఆ గ్రహం యొక్క ఆత్మలోనికి ప్రవేశపెడతాడు. అప్పుడు ఆ వాహనం, ఆ వ్యక్తి అన్ని గ్రహాల ఆత్మలు కలుసుకునే ఆ కేంద్ర బిందువులోనికి వెళతారు. ఆ కేంద్ర బిందువు నుండి వారు చేరుకోవలసిన మరో గ్రహం ఏదో ఆ గ్రహం యొక్క ఆత్మలోనికి వెళ్ళిపోతారు. తీరా ఆ గ్రహం యొక్క ఆత్మలో ప్రయాణించి ఆ గ్రహాన్ని చేరేసరికి మళ్ళీ ఆ వాహనము, చోదకుడు మళ్ళీ భౌతిక స్వరూపంలోనికి వచ్చేస్తాడు. ఈ విధంగా ప్రయాణిస్తే ఎన్ని లక్షల ఏండ్లైనా చేరుకోలేని గమ్యాన్ని కొద్ది సెకండ్లలో చేరుకోవచ్చు. దీనికే డైమెన్షన్ల గుండా ప్రయాణం అని నేను పేరు పెట్టాను. వాస్తవానికి పరలోక పట్టణం మన భూగ్రహానికి కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇంత దూరాన్ని నిమిషంలో ఒక రెప్పపాటును అధిగమించి మనం పరలోకానికి వెళతామని 1 కొరింథీ 15:52లో పరిశుద్ధాత్ముడు మనకు చెబుతున్నాడు. లక్షల కోట్ల కాంతి సంవత్సరాల దూరం అంటే ఏమిటో తెలుసా? కాంతి కిరణం ఒక సెకనుకి 1,86,000 మైళ్ళు ప్రయాణిస్తూ ఆగకుండా అతి వేగంతో ప్రతి సెకనుకు 1,86,000 మైళ్ళు ప్రయాణిస్తూ 1 సంవత్సర కాలం ప్రయాణిస్తే ఎంత దూరం వెళ్ళగలుగుతుందో ఆ దూరాన్ని ఒక కాంతి సంవత్సరం అంటారు. 1 సంవత్సర కాలంలో ఎన్ని కోట్ల సెకనులు ఉంటాయో ఆ సంఖ్య ఇంటూ 1,86,000 = 1 కాంతి సంవత్సరం. ఓపిక ఉంటే లెక్క వేసుకోండి. అలాంటి ఎన్నో కోట్ల కాంతి సంవత్సరాల దూరం ఉంది మనకు పరలోకం. అంత దూరాన్ని మనం ఒక రెప్పపాటున ఎలా ప్రయాణించగలం? భౌతిక విశ్వంలో ఆ దూరాన్ని ఒక భౌతిక వాహనములో ప్రయాణిస్తే కాంతి వేగంతో వెళ్ళినా ఎన్నో కోట్ల సంవత్సరాలు పడుతుంది. మనం కాంతి వేగంలో 10వ వంతు వేగాన్ని కూడా ఇంకా సాధించలేదు. కనుక ఒక భౌతిక వాహనంలో ఈ భౌతిక విశ్వంలో మనం ప్రయాణిస్తే ఎన్నో కోట్ల సంవత్సరాల కాలం పట్టే అనూహ్యమైన దూరాన్ని మనం కనురెప్ప పాటులో ఎలా ప్రయాణిస్తాం? ఈ అద్భుతం డైమెన్షన్ల ప్రయాణం అనే ప్రక్రియ ద్వారానే సాధ్యపడుతుంది. మనం పరలోకానికి వెళ్ళే దారి ఈ భౌతిక విశ్వంలో గ్రహమండలాలను, గెలాక్సీలను దాటుకుంటూ వెళ్ళే దారి కాదు. మనం ఆత్మగా మారి, అంటే మన శరీరం కూడా ఆత్మ సంబంధ శరీరంగా మారి ఈ భూమి యొక్క ఆత్మలోనికి వెళ్ళి విశ్వములోని ఆత్మలన్నిటి సమాగము కేంద్రములోనికి వెళ్ళి అక్కడ నుండి పరలోకపు పట్టణము ఆత్మలోనికి వెళ్ళి అక్కడ నుండి పరలోకపు భౌతిక పట్టణంలోనికి వెళతాం. అందుకే 1 కొరింథీ 15:44లో ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది అని వివరిస్తున్నది లేఖనం. ఆత్మ సంబంధమైన శరీరముగా మన శరీరం ఎందుకు మారాలి? ఎందుకంటే ఈ విశ్వంలోని గ్రహాల ఆత్మల గుండా ప్రయాణిస్తే తప్ప మనం పరలోకానికి చేరలేం. విశ్వాత్మ గుండా ప్రయాణించి విశ్వ రాజధానికి చేరడానికి మనకు ఆత్మ సంబంధ శరీరం కావాలి. ఇంతకు భౌతిక శరీరాలు ఆత్మ సంబంధ శరీరాలుగా మారి మళ్ళీ భౌతిక శరీరాలుగా మారి ఈ విశ్వపు రాజధాని నగరమైన పరలోకం అనే ఒక భౌతిక పట్టణంలోనికి ప్రవేశించడం ఎలా సాధ్యపడుతుంది? ఎందుకు సాధ్యపడుతుంది అనే ప్రశ్న ఇక్కడ ఉదయిస్తుంది. ఈ విచిత్రమైన ప్రయాణం సాధ్యపడడానికి కారణం దివ్య కాలక్షేత్రం 27వ అధ్యాయం. దేవుడు ఒక పదార్థాన్ని వేరొక పదార్థంగా మార్చడంలో సిద్ధహస్తుడు. మట్టితో బొమ్మను చేసి దేవుడు ఊపిరి ఊదితే ఆ మట్టి రక్తమాంసాలు కలిగిన దేహంగా మారిపోయి సజీవ మానవుడిగా నిలిచింది. మట్టి రేణువులు జీవకణాలుగా ఎలా మారాయి? కానా వివాహ విందులో మంచినీళ్లను యేసు ద్రాక్షారసంగా మార్చాడు. ఇటువంటి అద్భుతాలు ఎలా జరిగాయి? రేపు యేసు 2వ రాకడలో రక్తమాంసాల మానవ దేహాలు రక్తరహితమైన ఆత్మదేహాలుగా ఎలా మారతాయి? ఈ వింతలు ఎలా జరిగాయి, ఎలా జరుగుతాయి అనే విషయం మనకు అర్థం కావాలంటే ఈ విశ్వం అంతా కాలం అనే శక్తి క్షేత్రంలో నిర్మించబడి
కాలం యొక్క కౌగిట్లో ఇమిడిపోయి ఉన్నదని, ఆ కాలం కుమారుడైన దేవుడిలోని ఒక అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదే గ్రంథంలో దేవుడు ఈ విశ్వమంతటిని తన కుమారుని యందు సృష్టించాడని మనం చెప్పుకున్నాం. లేఖనాల్లో చూశాం. ఆ శక్తి క్షేత్రం విశ్వ నిర్మాణం కోసం దేవునికి ఎందుకు అవసరమైందో కూడా మనం చెప్పుకున్నాం. ఈ విశ్వంలోని పదార్థమంతా అణువులు, పరమాణువులతో నిర్మించబడింది అని, ఈ అణువులన్నిటినీ వాటి వాటి స్థానాలలో స్థిరంగా పట్టి నిలిపి ఉంచే ఒక బలమైన శక్తి క్షేత్రం దేవునికి అవసరమైందని మనం చెప్పుకున్నాం. ఈ పదార్థం అంతటినీ దేవుడు ఒక బలమైన శక్తిని మరొక బలమైన శక్తి గుండా విపరీతమైన వేగంతో ప్రయాణింపజేయడం ద్వారా సృష్టించాడని 6వ అధ్యాయంలో చెప్పుకున్నాం. అలా శక్తి ప్లస్ వేగం యొక్క సంయోగ ఫలితంగా పుట్టిన పదార్థం అంతటినీ దేవుడు తన కుమారుడు అనే శక్తి క్షేత్రములో బంధించి ఉంచాడని మనం చెప్పుకున్నాం. అందుచేత ఒక పదార్థంలోని అణువులు, పరమాణువులు కానీ, ఒక సజీవ పదార్థంలోని జీవ కణాలు కానీ కొన్ని ప్రత్యేక లక్షణాలు, ధర్మాలు కలిగి ఉండటానికి వాటన్నిటినీ తనలో ఇముడ్చుకొని బంధించి ఉంచిన దేవకుమారుడు అనే శక్తి క్షేత్రమే కారణం అన్నమాట. ఆ దివ్య శక్తి క్షేత్రపు ప్రభావం చేతనే ఆయా పదార్థాలకు కొన్ని ప్రత్యేకమైన రసాయన ధర్మాలు, భౌతిక ధర్మాలు కలిగి ఉన్నాయని మనం గ్రహించాలి. ఈ వాస్తవాన్ని బట్టి దేవుడు ఒక పదార్థాన్ని మరొక పదార్థంగా మార్చివేస్తూ ఉన్నాడు. పదార్థాల మీద, వాటి రసాయన భౌతిక ధర్మాల మీద దేవునికి ఉన్న ఈ అదుపు, కంట్రోల్ని బట్టే దేవుడు మన భౌతిక శరీరాలను ఆత్మ సంబంధ శరీరాలుగా మార్చి విశ్వ గ్రహ కుటుంబాల ఆత్మల గుండా ప్రయాణింపజేసి నిమిషములో ఒక రెప్పపాటున మనల్ని పరలోక పట్టణానికి చేరుస్తాడు. ఈ విశ్వాత్మ గుండా అడ్డదారిలో ప్రయాణించే పద్ధతి ఆదాము పిల్లలకు యేసు 2వ రాకడలో మొదటిసారిగా అందుబాటులోనికి వస్తుంది. కానీ విశ్వపౌరులకు ఆ పద్ధతి విశ్వారంభము నుండి అలవాటు అయిన ప్రయాణ పద్ధతే. ఈ విధమైన అద్భుత సౌకర్యాలతో కూడిన స్థితిగతులతో విశ్వపౌరుడు జీవిస్తూ నియామక కాలాల్లో విశ్వ రాజధానిలో సమావేశమై సర్వశక్తిని ఆరాధిస్తూ పరమానందంగా జీవిస్తూ ఉన్నారు. అప్పటికి ఇంకా మన భూగ్రహం సృష్టించబడలేదు. 28వ అధ్యాయం లూసిఫరు ప్రభావం. లూసిఫరు అనేవాడు ఆది సంభూతుడి తర్వాత స్థానంలో ఈ విశ్వంలోని జ్ఞానవంతులకు, బలవంతులకు, ఐశ్వర్యవంతులకు పెద్దన్నయ్య లాంటివాడు. ఆది సంభూతుడు అసలు తనకంటూ ఒక ఆరంభమే లేనివాడు. దేవునికి వేరుగా ఒక వ్యక్తిగా కనబడుతూ ఉంటాడు కానీ వాస్తవానికి ఆయన ఆది సంభూతుడు దేవుడే. ఆది సంభూతుడిని ఒక్కరిని మినహాయిస్తే మిగతా విశ్వపౌరులందరికంటే లూసిఫరు అన్ని విషయాల్లో గొప్పవాడు. అందరికంటే అతడి వయస్సు ఎక్కువ. మిగతా విశ్వపౌరుల కంటే విశ్వములోని జ్ఞానవంతులందరికంటే చాలా కోట్ల సంవత్సరాలకు పూర్వమే లూసిఫరు ఉన్నాడు. అందుచేత విశ్వములోని పౌరులందరికీ అతడంటే గౌరవం ఉంటుంది కదా. ఈ పెద్దరికం మాత్రమే కాకుండా లూసిఫర్కు ఇంకా అనేక విషయాల్లో అగ్రస్థానం ఉంది. ఈ విషయం మనకు అర్థం కావాలంటే గత అనేక యుగాల నుండి విశ్వములోని సకల ప్రపంచాలలో ప్రవర్తిల్లుతున్న సామాజిక స్థితిగతులను మనం తెలుసుకోవాలి. విశ్వములోని గత యుగాల స్థితిగతులను అర్థం చేసుకోవడానికి సహాయకరమైన విషయాలు, ఆధారాలు మన ప్రస్తుత ప్రపంచంలోనే ఉన్నాయి. ఎందుకంటే అనేక కోట్ల సంవత్సరాల యుగాల విశ్వ సామాజిక వ్యవస్థ యొక్క ప్రతిబింబమే ఇప్పటి మన భూప్రపంచం. అప్పటి కాలంలో విశ్వంలోని అసంఖ్యాక ప్రపంచాలలో ఉన్న స్థితిగతులే మళ్ళీ ఇప్పటి మన భూగ్రహంలో కొనసాగుతున్నాయి. అందుచేత ఇప్పటి మన లోకాన్ని చూసి ప్రాచీన విశ్వాన్ని మనం అర్థం చేసుకోగలం. ఇప్పటి మన భూగ్రహంలో అసలైన ప్రముఖులు ఎవరు? ధనవంతులే ప్రముఖులు. రాజులు, పరిపాలకులు ప్రముఖులని కొందరు అమాయకులు అనుకుంటారు. కానీ ఆ దేశాధినేతలు కూడా ప్రపంచంలోకెల్లా ధనవంతులైన వారిని గౌరవిస్తారు. ధనవంతులు ప్రభుత్వాలను ఏర్పాటు చేసి నిలబెట్టి నడిపిస్తారు. ప్రభుత్వాలకే అప్పులు ఇచ్చి ప్రపంచ కోటీశ్వరులు ఉన్నారు. ధనవంతులే బలవంతులు. ధనమూలం ఇదం జగత్. మన ఊరిలో, జిల్లాలో, రాష్ట్రంలో, మన దేశంలో, అలాగే ప్రపంచ స్థాయిలో డబ్బున్న వారినే మనం అందరం గౌరవిస్తాం. ఇదే పరిస్థితి విశ్వమంతటా ఉంది. ఒకనాడు టాటాలు, బిర్లాలు భారతదేశానికి కోటీశ్వరుడు. ఆనాడు రాక్ఫెల్లర్ ప్రపంచ కోటీశ్వరుడు. ఇటీవల కాలంలో భారతదేశంలో అంబానీలు, ప్రపంచ స్థాయిలో బ్రూనై సుల్తాన్, బిల్ గేట్స్ వంటి కోటీశ్వరులు అత్యంత సంపన్నులుగా గుర్తింపు పొందారు. అయితే సర్వ విశ్వములోనే కోటీశ్వరుడు లూసిఫర్. ఇవాళ ప్రపంచ కోటీశ్వరులకు ప్రపంచ ప్రజల దృష్టిలో ఎలాంటి గౌరవ స్థానం ఉన్నదో సరిగ్గా అటువంటి గౌరవ స్థానమే గత అనేక యుగాల నుండి విశ్వ పౌరుల దృష్టిలో లూసిఫర్కు ఉంది. లూసిఫర్ విశ్వములోనే అత్యంత ధనవంతుడు.
మన లోకంలో ఉన్నట్టే గత అనేక కోట్ల సంవత్సరాలుగా అనేక యుగాల నుండి విశ్వంలో వివిధ రకాల వ్యాపారం నడుస్తుంది. ఆ వ్యాపారంలో చాలామంది ఐశ్వర్యవంతులు అయ్యారు. ఆ లోకాలలో ప్రజలకు అవసరమైన సరుకులు ఏమిటో, ఆ సరుకులకు విలువ కట్టే విధానం ఏమిటో, అక్కడ కరెన్సీ ఏమిటో మనకు స్పష్టంగా తెలియదు. కానీ ఆ లోకాలలో వ్యవసాయం, వ్యాపారం, రవాణా కోసం రోడ్లు, వాహనాలు, భవనాలు, పరిపాలనా పద్ధతులు, చట్టాలు, శాసన నిర్మాణక సభలు, చట్టాలను అమలు చేసే వ్యవస్థలు ఇత్యాది సంగతులన్నీ ఉన్నాయి అని మనం ఇదే గ్రంథంలో లోగడ చెప్పుకున్నాం. ఈ వ్యాపారాలన్నిటిలోనూ సింహభాగం లూసిఫర్దే. ఇవాళ ప్రపంచంలో అందరికీ అవసరమైనది అతి ముఖ్యమైన సరుకు నూనె, చమురు. చమురు లేకపోతే రవాణా ఆగిపోతుంది, ప్రపంచ వాణిజ్యమే స్తంభించిపోతుంది. అందుచేత చమురు ఉత్పత్తి చేసి ఎగుమతి చేసే దేశాలు ఇవాళ సంపన్న దేశాలు. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే మొత్తం చమురులో 40% అంటే దాదాపుగా సగం ఒక్క అమెరికా దేశమే వాడుకుంటుంది. కనుక ప్రపంచ వాణిజ్యానికి పెద్ద దిక్కు అమెరికా. అందుచేత ప్రపంచ ఆర్థిక రాజకీయ పాలసీలను అమెరికాయే శాసిస్తుంది. అమెరికా డాలర్ కన్నా బ్రిటిష్ పౌండ్ విలువ ఎక్కువ. యూరో, కువైటీ దీనారు కూడా అమెరికన్ డాలర్ కన్నా ఎక్కువ విలువ. అయినా యుఎస్ డాలరే ప్రపంచ కరెన్సీ. ప్రపంచ వ్యాపార రంగంలో, రాజకీయ రంగంలో అమెరికాది కీలక స్థానం. సరిగ్గా ఇటువంటి ప్రముఖ స్థానమే గత యుగాలలో లూసిఫర్కు ఉంది. ఇదంతా నా ఊహ కాదు. పరిశుద్ధ లేఖనం ఈ సంగతి మనకు విస్పష్టంగా చెప్పింది. యెహెజ్కేలు 28, 3, 4, 5 వచనాలు చూడండి. నీవు ఐశ్వర్యమును నొందితివి, నీ ధనాగారములో నుండి వెండి బంగారములను తెచ్చుకొంటివి, నీకు కలిగిన వర్తకము చేత నీవు విస్తారమైన ఐశ్వర్యమును సంపాదించుకొంటివి అంటున్నాడు దేవుడు. యెహెజ్కేలు 28వ అధ్యాయం దేవుని సన్నిధి నుండి పడి దేవ విరోధిగా మారిన లూసిఫర్ను గూర్చిన అధ్యాయమేనని నమ్మటానికి మనకు ఏ విధమైన సందేహము ఉండనక్కరలేదు. ఆ మాటలు తూరు రాజును గూర్చి దేవుడు మాట్లాడుతూ ఉన్నట్లు 2వ వచనంలో వ్రాయబడి ఉంది అన్నమాట నిజమే. అయినా ఆ తూరు అధిపతి అనేది కూడా ఉపమాన రీతిగా లూసిఫర్ను గూర్చిన ప్రస్తావనే అని మనం నిర్ద్వందంగా నమ్మవచ్చు. లూసిఫర్ యెషయా 14వ అధ్యాయంలో బబులోను రాజుగాను, యెహెజ్కేలు 28లో తూరు అధిపతిగాను, యెహెజ్కేలు 31లో ఐగుప్తు రాజుగాను పిలువబడ్డాడు. ఇలా దేవ విరోధి వేరువేరు కాలాల్లో వేరువేరు భూరాజుల పేర్లతో పిలువబడడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఇదే గ్రంథంలో నేను మునుముందు వివరిస్తాను. ప్రస్తుతానికి మనం ఈ అధ్యాయపు అంశానికి బద్దులమై ముందుకు సాగుదాం. యెహెజ్కేలు 28లో లూసిఫర్ మహాధనవంతుడుగా, విశ్వంలోకెల్లా అత్యధిక ఐశ్వర్యవంతుడుగా చెప్పబడుతున్నాడు. ఈ ఐశ్వర్యం అతడికి ఎలా కలిగింది అంటే అతడికి వర్తకం ఉండిందట. నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత అంటున్నాడు దేవుడు. 16వ వచనం. అప్పటి విశ్వ సామాజిక స్థితిగతులలో అతడు ఏ వ్యాపారం చేశాడో మనకు తెలియదు, కానీ ఆ వ్యాపారాన్ని చాలా తెలివిగా చేశాడు. నీ జ్ఞానము చేతను, నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి అంటున్నాడు దేవుడు. 3వ వచనం. 5వ వచనంలో కూడా నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను, వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకొంటివి అని లూసిఫర్తో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇలా తెలివిగా అన్ని ప్రపంచాలకు అవసరమైన సరుకులను తానే సమకూర్చి సరఫరా చేసే వ్యవస్థను లూసిఫర్ ఏర్పాటు చేసుకొని అన్ని ప్రపంచాల ధనాన్ని తన ఖాతాలోనికి వచ్చేటట్లు ఒక వ్యవస్థను నిర్మించుకొని విశ్వంలోకెల్లా మహా ధనవంతుడు అయ్యాడు. ఇవాళ మనం టాటా, బిర్లా, అంబానీ, రాక్ఫెల్లర్, బ్రూనై సుల్తాన్, బిల్ గేట్స్ లాంటి ప్రపంచ సంపన్నులను గురించి చెప్పుకుంటున్నట్లు విశ్వపౌరులందరూ గత అనేక యుగాలుగా లూసిఫర్కు కలిగిన విస్తారమైన ఐశ్వర్యాన్ని గూర్చి అబ్బురంగా చెప్పుకునేవారు. ఐశ్వర్యమే కాదు, సృష్టించబడిన వ్యక్తులకు ఉన్న జ్ఞానపు అంతస్తులలో లూసిఫర్ జ్ఞానపు అంతస్తు అత్యున్నతమైనది, శిఖరాగ్ర స్థాయికి చెందినది. లూసిఫర్ కంటే జ్ఞాన వివేకాలు కలిగిన వారు సృష్టింపబడిన దైవ కుమారులో ఎవ్వరూ లేరు. బుద్ధి, జ్ఞానం, వివేకం, విషయ పరిజ్ఞానం, వాగ్దాటి, తర్క ప్రావీణ్యంలో లూసిఫర్కు సాటి రాగలవారెవరూ లేరు. అంత మహాజ్ఞాని ముందు నోరు విప్పి ఎవరు మాట్లాడగలరు? విశ్వములో దేవుడు సృష్టించిన కుమారులు ఎవరైనా లూసిఫర్ ఎదుట పడితే వినమ్రంగా నమస్కరించి తమ గౌరవాన్ని ప్రకటించి పక్కకు తప్పుకొని వెళ్ళిపోవడం తప్ప అతనితో చనువుగా మాట్లాడే ధైర్యం కూడా ఎవరికీ ఉండేది కాదు. ఇక అతడి రూప సౌందర్యం విషయం మనం చెప్పుకోనక్కర్లేదు. అతడు అతి సుందరుడు. అతని ఒక్కసారి చూసిన వారు కళ్ళు అంత సులభంగా తిప్పుకోలేరు. కళ్ళు తిప్పుకున్నా మళ్ళీ వెనక్కి తిరిగి అతను చూడకుండా ఉండలేరు. అంతటి అందగాడు లూసిఫర్.
అన్నిటికీ మించి దేవునికి అతి సన్నిహితుడు. మిగతా కుమారులెవ్వరూ సృష్టించబడక ముందే అతడు దేవునితో అనేక కోట్ల దేవతా సంవత్సరాలు సహవాసం స్నేహం చేసినవాడు. విశ్వముల పౌరులందరూ గౌరవించడానికి లూసిఫర్ను మించిన వారు ఎవరున్నారు? ఎవరూ లేరు. ఈ అద్భుత ప్రత్యేకతలు మాత్రమే కాకుండా లూసిఫర్ ఒక అద్భుత సంగీతకారుడు. అతడు వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడితే విశ్వపౌరులు ముగ్ధులై వింటూ విండిపోయేవారు. నీ స్వరమండలముల స్వరము అని లేఖనం లూసిఫరును సంబోధించి మాట్లాడుతున్నది. అంటే లూసిఫరుకు అంటూ కొంత సంగీత వాయిద్యాలు ఉండేవి. ఆ పరలోక సంబంధమైన వాయిద్యాలతో అతడు పాటలు పాడుతూ దేవుని ఆరాధిస్తూ ఉండేవాడు. అప్పటికి ఇంకా భూమి అనే గ్రహం నిర్మించబడలేదు. 29వ అధ్యాయం 2 ముఖ్య నియామకాలు. బైబిల్ గ్రంథంలో చెప్పబడిన విశ్వ చరిత్రలో ముఖ్యమైన నియామకాలు 2 జరిగాయి. యెహెజ్కేలు 28:14లో అందుకే నిన్ను నియమించితిని అని దేవుడు లూసిఫర్తో మాట్లాడుతున్నాడు. అలాగే 1 పేతురు 1:20లో ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడెను అని లేఖనం మనకు తెలియజేస్తున్నది. ఈ 2 లేఖన భాగాలు 2 వేరువేరు విధుల కొరకు 2 వేరువేరు వ్యక్తులు నియమించబడిన సందర్భాలను మనకు ప్రత్యక్షపరుస్తూ ఉన్నాయి. మొదట మనం లూసిఫర్ నియామకాన్ని గురించి తెలుసుకుందాం. 30వ అధ్యాయం ఆశ్రయముగా ఉన్న కెరూబు. యెహెజ్కేలు 28:14 వచనం పలుకుతున్న అద్భుత చారిత్రక వాస్తవాన్ని వినండి. అభిషేకము నొందిన కెరూబు అయి ఒక ఆశ్రయముగా నీ ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. ఆ మాటలు గమనించారా మీరు? అందుకే నేను నిన్ను నియమించితిని అంటున్నాడు దేవుడు. అంటే తాను సృష్టించిన ప్రథమ కుమారుణ్ణి ఏదో ఒక ముఖ్యమైన పనికి నియమించాడు. ఆ నియామకాన్ని గురించి భూమి మీద ఉన్న పరిశుద్ధులు తెలుసుకోవడం చాలా అవసరం అని దేవుడు భావించాడు. అందుకే ఆ విషయాన్ని ప్రత్యేక శ్రద్ధతో దేవుడు తన లేఖనాల్లో వ్రాయించాడు. దేవుడు లూసిఫర్ను గురించి 2 ప్రధానమైన విషయాలను ఇక్కడ చెబుతున్నాడు. మొదటి విషయం, దేవుడు అతన్ని అభిషేకించాడు. ఈ భూమి మీద దేవుడు తన భక్తులను రాజులుగా కానీ యాజకులుగా కానీ నియమించేటప్పుడు, వారికి ముఖ్యమైన బాధ్యతలను అప్పగించేటప్పుడు వారిని అభిషేకించడం అనే కార్యక్రమం జరుగుతుందని మనకు తెలుసు. దేవుడు సౌలును, దావీదును ఇంకా ఇతర రాజులను అధికారంలో నియమించే సమయంలో వారిని అభిషేకించాడు అని మనకు తెలుసు. అలాగే దేవుని విశ్వ సామ్రాజ్యం అంతటిలోనూ ఒక అత్యంత ప్రధానమైన బాధ్యతను నిర్వహించడానికి దేవుడు తాను సృష్టించిన ప్రథమ కుమారుణ్ణి ఏదో ఒక సందర్భంలో నియమించాడు. అలా నియమించినప్పుడు దేవుడు ఇతర దైవ కుమారులు ఎవ్వరికీ అందనంత ఉన్నత స్థాయిలో లూసిఫర్ను అభిషేకించాడు. ఏ పని చేయటానికి, ఏ బాధ్యతను నిర్వహించడానికి దేవుడు అతన్ని అభిషేకించాడు? ఎందుకు అతన్ని నియమించాడు? ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నిన్ను నియమించి తిని అంటున్నాడు దేవుడు. ఆశ్రయము అనే మాటను ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమును అయి ఉన్నాడు అని మనం అనేకసార్లు చెప్పుకుంటాం. మనం దేవుని గూర్చి ఆశ్రయము అని చెప్పుకున్నప్పుడు ఆ మాటకు అర్థం వేరు. దేవుడు కాలుచున్న రాళ్ల మధ్యను నీవు ఒక ఆశ్రయముగా ఉంటివి అన్నప్పుడు ఆ మాటకు అర్థం వేరు. ఆశ్రయము అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో కేజేవిలో ద కెరూబిమ్ దట్ కవరెత్ ద కవరింగ్ కెరూబిమ్ అని వ్రాయబడి ఉంది. అదే మాట న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్లో గార్డియన్ కెరూబ్ అని తర్జుమా చేయబడింది. అంటే లూసిఫర్ దేన్నో ఒకదాన్ని తన రెక్కలతో కప్పుతున్నాడు అన్నమాట. దేనికో అతడు కాపలా కాస్తున్నాడు అన్నమాట. అతడు దేన్ని కప్పుతున్నాడు? దేనికి కాపలా కాస్తున్నాడు? లూసిఫర్ ఈ కప్పి ఉంచడం, కావలి కాయటం అనే ఉద్యోగాన్ని కాలుచున్న రాళ్ల మధ్యలో నిర్వహిస్తూ ఉన్నాడు. కాలుచున్న రాళ్ళు అంటే ఆ స్థలం ఎక్కడ ఉంది? ఆ స్థలం దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము అని లేఖనం స్పష్టపరుస్తున్నది. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద దేవుడు ఉన్నాడు. అక్కడ దేవుని సింహాసనం ఉన్నది. కాలుతున్న రాళ్ల మధ్య దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆ దేవుని సింహాసనాన్ని లూసిఫర్ తన బలమైన రెక్కలతో కప్పుతూ నిలుచున్నాడు. అంతేకాదు, అనుమతి లేకుండా కేవలం కుతూహలంగా ఆ పర్వతం మీదకి ఎవరూ రావటానికి వీలు లేకుండా లూసిఫర్ ఆ మార్గాన్ని కూడా కావలి కాస్తూ ఉండాలి. అది లూసిఫర్కు దేవుడు అనుగ్రహించిన అత్యున్నతమైన పదవి. ఈ నియామకం దైవకుమారులందరూ సృష్టింపబడిన తరువాత ఒక ప్రత్యేక దినాన జరిగింది. నీవు నియమింపబడిన దినమున అంటున్నది లేఖనం. అంటే ఒక ప్రత్యేక దినాన లూసిఫర్ ఒక ఉన్నతమైన పదవికి నియమింపబడ్డాడు.
ఈ నియామకం జరిగినప్పుడు పెద్ద ఉత్సవం జరిగింది. కోట్లాది దేవకుమారులు సమావేశమయ్యారు. గొప్ప సంబరాలు జరుపుకున్నారు. పరిశుద్ధ లేఖనమే ఈ విషయాన్ని మనకు చెబుతున్నది. యెహెజ్కేలు 28:13. దేవుని తోటయగు ఏదేనులో నీ ఉంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతపు మణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గురువులు వాయించువారు నీకు సిద్ధమైది. అలంకరింపబడడం, పిల్లన గురువులు వాయించువారు సిద్ధపడడం, ఈ మాటలు ఆ రోజు జరిగిన పెద్ద వేడుకకు, సంబరాలను సూచిస్తూ ఉన్నాయి. లూసిఫర్ స్వయంగా ఒక మంచి సంగీతకారుడు, వాద్యకారుడు, గాయకుడు. అయితే ఇక్కడ యెహెజ్కేలు 28లో చెప్పబడిన సంగీతం లూసిఫర్ వాయించినది కాదు. లూసిఫర్ కోసం ఇతర దైవ కుమారులు వాయించిన సంగీతం అది. అంటే లూసిఫర్ పొందిన పదవి విశ్వంలోకెల్లా అధిక ప్రాముఖ్యత కలిగిన పదవులలో ఒకటి అన్నమాట. అతను అభినందిస్తూ, ప్రశంసిస్తూ కోట్లాది దేవకుమారులు పాటలు పాడారు, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. పరమదేవునికి, సర్వ సృష్టికర్తకు, విశ్వాధిపతికి వ్యక్తిగత అంగరక్షకునిగా ఒక వ్యక్తి నియమించబడడం ఎంత అద్భుతమైన విషయం! అంతకన్నా ఘనమైన పదవి విశ్వంలో ఇంకేమి ఉంటుంది? ఈ పదవి, ఈ నియామకం అద్భుతమైనది మాత్రమే కాదు, చాలా విచిత్రమైనది, విడ్డూరమైనది కూడా. ఎందుకంటే సర్వశక్తునికి అంగరక్షకుడు ఎందుకు అన్న ప్రశ్న ఇక్కడ ఉదయిస్తుంది. దేవుడు సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు. ఆయన కనికరించి ఎవరికైనా అందుబాటులోనికి స్వచ్ఛందంగా వస్తే తప్ప ఎవరూ ఆయనను అందుకోలేనంత ఉన్నత స్థితిలో ఉన్నవాడు. అనంత శక్తి, జ్ఞాన బల సంపన్నుడైన ఉన్నప్పుడు ఆయనకు మరొక అంగరక్షకుడు ఎందుకు? అసలు ఆయనే విశ్వానికి రక్షకుడు అయినప్పుడు ఆయనకు మరొక అంగరక్షకుడు ఉండడం ఏమిటి? అసలు దేవునికి అంగరక్షకుడు అన్న భావనే ఒక పెద్ద జోక్ కదా అని దైవాభిమానులు ఇక్కడ అభ్యంతరం లేవనెత్తుతారని నాకు తెలుసు. అయితే ఈ విధమైన వేదాంతం మాట్లాడే మేధావులు చాలా యథార్థంగా దేవుని ప్రేమిస్తున్నారు గనుకనే అలా మాట్లాడుతున్నారని నేను ఒప్పుకుంటున్నాను. అయితే దేవుని హెచ్చిస్తూ తమ హృదయములు ఆరాధిస్తూనే వారు ఒక ముఖ్యమైన నిజాన్ని, ఒక పరమార్థిక సత్యాన్ని మర్చిపోతున్నారు. అసలు దేవుని సహజ స్వభావ లక్షణాలను మనం పరిగణలోనికి తీసుకుంటే నీ అంగరక్షకుని సమస్య ఒకటే కాదు, ఇంకా ఇలాంటివే చాలా ప్రశ్నలు తలెత్తుతాయి. ఆ ప్రశ్నలన్నిటినీ మనం పరిగణలోనికి తీసుకుంటే అసలు దేవభక్తి సాధన ఒక అనవసరమైన ప్రయాస అయిపోతుంది. ఉదాహరణకు, దేవుడు సర్వజ్ఞుడు. అయితే మనం అసలు ప్రార్థన ఎందుకు చేయాలి? దేవునికి మన గతంలో, ప్రస్తుతంలో, మన భవిష్యత్తులో ఉన్న సంఘటనలు, పరిస్థితులు అన్నీ కూలంకుషంగా తెలుసు కదా. మన హృదయంలోని భావాలు కూడా ఆయనకు క్షుణ్ణంగా తెలుసు కదా. మన హృదయాలోచనలు పుట్టక ముందే ఆయన వాటిని పూర్తిగా గ్రహించేస్తాడు కదా. మరి అలాంటప్పుడు ఆయనకు మనం ప్రార్థన చేయడం ఎందుకు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోగలిగితే మనకు ఈ అంగరక్షకుడి పదవీ మర్మం కూడా తెలిసిపోతుంది. అసలు ఆ మాటకు వస్తే దేవునికి అంగరక్షకుడే కాదు, అసలు ఏదీ అక్కర్లేదు. ఆయనకు మన ప్రార్థనలు, మన పూజలు, మన చేసే సేవలు, మనం సమర్పించే కానుకలు, నైవేద్యాలు ఇవేమీ ఆయనకు అక్కరలేదు కదా. మనం అడగక ముందువే ఆయనను మన అక్కరలు తెలుసు. మనం సమర్పించే కానుకలు తీసుకొని ఆయన ఆహారం, బట్టలు, నిత్యావసర సరుకులు కొనుక్కోడు. మరి ఈ ప్రార్థనలు, పూజలు, మత సంబంధమైన కర్మకాండ అంతా వ్యర్థమే కదా. ఆయన సర్వాంతర్యామి, సర్వశక్తి సంపన్నుడు అయినప్పుడు ఆయనను గూర్చి ఇంతమంది మత బోధకులు ప్రచారం చేయాల్సిన అవసరం ఏమిటి? ప్రతి జీవికి, ప్రతి వ్యక్తికి చుట్టూరా ఆవరించి ఆయనే ఉన్నాడు కదా. ఆయనే తలుచుకుంటే అందరికీ తనను తాను ప్రత్యక్షపరచుకోగలడు కదా. మరి ఆయన ఏదో బలహీనుడైనట్టు, ఆయన మాట్లాడలేకపోతున్నట్టు, ఆయన పక్షంగా ఈ ధర్మ ప్రచారకులు ఇన్నేసి గంటలు ప్రసంగాలు చేయడం ఎందుకు? దేవుడే అన్నిటికీ సమర్థుడు అయినప్పుడు ఆయనను గురించి మనం ఇంకొకరికి చెప్పవలసిన అవసరం లేదు. మనల్ని గురించి మనం కూడా ఆయనకు చెప్పుకోనక్కర్లేదు. ఆయనకు మనం ఏది ఇవ్వనవసరం లేదు. మరి అలాంటప్పుడు ఈ మత ప్రచారాలు, భక్తి సాధనలు అంతా ఒక తెలివి తక్కువ వ్యవహారమేనా? ఇక్కడ భక్తులు, అన్వేషకులు, దైవాభిమానులు, దైవారాధకులు, సకల ప్రజలు తెలుసుకోవలసిన ఒక ప్రముఖ పారమార్థిక సత్యం ఉంది. అదేమిటంటే వాస్తవానికి దేవునికి ఎవరూ అక్కరలేదు, ఏదీ అక్కరలేదు. అయినా ఏవో కొన్ని అవసరమైన పరిస్థితుల్లోనికి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుకనే ఈ విశ్వ సృష్టి జరిగింది. అవ్యక్తుడైన దేవుడు వ్యక్తుడు కావడం కోసమే సృష్టి జరిగింది. అన్నిటికీ అతీతుడైన వ్యక్తి కొన్ని పరిమితుల్లోనికి రావడం కొరకే సృష్టి జరిగింది. తనకంటూ ఏ పరిమితులు లేని ఆ సర్వాతీతుడు
కొన్ని పరిమితులతో కూడిన విశ్వాన్ని నిర్మించి అందులోని వ్యక్తులకు తాను ప్రత్యక్షమై వారికి అర్థమై వారిని ధన్యులుగా చేసి తాను ఆనందించడానికి ఈ సృష్టిని జరిగించాడు. అందుకే అన్నీ ఎరిగిన దేవుడు తనకు ఏమీ తెలియనట్లు మన ప్రార్థన వింటాడు. ఏది అక్కరలేని దేవుడు మనం ఇచ్చే కానుకలు తీసుకుంటాడు. అందరితో తానే మాట్లాడగలిగిన దేవుడు తన ప్రతినిధులుగా కొందరిని వాడుకొని వారి ద్వారా సమాజంతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయనే మనకు కొన్ని సామర్థ్యాలు అనుగ్రహించి వాటితో మనం ఆయనను సేవలు చేసినప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదించి ఆనందిస్తాడు. అపరిమితుడు కొన్ని పరిమితుల్లోనికి వచ్చి అంతవరకు లేని వ్యక్తులను ఉనికిలోనికి తెచ్చి వారికి అందుబాటులోనికి రావడమే ఈ విశ్వనాటక పరమార్థం. ఈ కోరిక పరమాత్మలో లేకపోతే ఈ విశ్వనాటకం ఆరంభమయ్యేదే కాదు. ఆ సర్వాతీతుడు ప్రారంభించిన విశ్వనాటకంలో ఆయనకు అక్కర లేకపోయినా కొందరు సేవకులను ఆరాధకులను ప్రార్థించే వారిని ఏర్పాటు చేసి ఆయా వ్యక్తులు తనను ప్రేమించి చేస్తున్న సేవలను అందుకొని ఆనందించే ప్రక్రియలో భాగంగానే దేవుడు తన అంగరక్షకునిగా లూసిఫరును నియమించాడు. అది అసలు విషయం. ఆ విధంగా విశ్వ సార్వభౌముని సింహాసనానికి అతి దగ్గరి వ్యక్తిగా కూడా తనకు దక్కిన అదనపు హోదాతో లూసిఫర్ విశ్వములోని సకల ప్రపంచాల పౌరుల గౌరవాన్ని ఆదరాభిమానాలను అందుకుంటూ దేవునికి నమ్మకమైన సేవలు అందిస్తూ ఉండగా దేవతా సంవత్సరాలు గడిచిపోతున్నాయి, యుగాలు కూడా గడిచిపోతున్నాయి. విశ్వం మహిమానందముతో పరవశిస్తూ ఉంది. అప్పటికింకా భూగ్రహం నిర్మించబడలేదు. 31వ అధ్యాయం అత్యంత కీలక నియామకం. అసంఖ్యాక ప్రపంచాలతో కూడిన విశ్వం ఉంది. ప్రతి ప్రపంచములోనూ వేరువేరు రకాల జీవరాశులు జీవన స్థితిగతులు ఉన్నాయి. ప్రతి ప్రపంచానికి రాజులు అధికారులు ఉన్నారు. ప్రతి లోకానికి ప్రత్యేక నాగరికత ఉంది. ఈ విశ్వ సామ్రాజ్యం అంతటినీ పరిపాలిస్తూ దేవుడు ఈ విశ్వంలోని ఉత్తర దిక్కున ఉన్న రాజధాని నగరంలో ఒక వర్ణనాతీతమైన అద్భుత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన దర్బారులో 24 సభ్యులను కలిగిన ఒక కేంద్ర పరిపాలనా మండలి ఉంది. ఆ మండలి క్రింద వివిధ అంచెలలో పరిపాలనా వ్యవస్థ ఉంది. అయితే ఈ వ్యవస్థకంతటికీ వేరుగా అల్లంత దూరాన సమీపించరాని తేజోమండలం కూడా ఉంది. అందులో ఏముందో, ఎవరున్నారో, ఏం జరుగుతుందో విశ్వములోని అత్యున్నత అధికారులకు కూడా అగోచరమైన విషయమే. ఆ తేజస్సులోనికి విశ్వంలోని పౌరులెవరూ వెళ్ళలేరు. చివరికి లూసిఫర్ కూడా వెళ్ళలేరు. ఆ తేజోమండలములోనికి ఆది సంభూతుడు ఒక్కడు మాత్రమే వెళ్ళి వస్తూ ఉంటాడు. ఆయన అన్ని లోకాలకు వెళుతూ అందరితోనూ మాట్లాడుతూ ఒక సామాన్యుడిలాగా అందరితోనూ కలిసిమెలిసి స్నేహపూర్వకంగా ఉంటాడు. ఆది సంభూతుడు అందరి స్నేహితుడు. విశ్వంలోని అత్యున్నత అధికారి మొదలు అత్యంత సామాన్య పౌరుడి వరకు అందరూ ఆయనకు స్నేహితులే. కానీ అదేం విచిత్రమో, ఎవరూ వెళ్ళలేని ఆ దురవగాహ తేజోమండలంలోనికి ఆయన ఒక్కడే వెళ్ళి వస్తూ ఉంటాడు. మిగతా విశ్వపౌరులెవరికి ఆ తేజోమండలంలోనికి ప్రవేశం లేదు. ఎక్కడా ఏ విశ్వములోనూ ఏ లోపము లేని విశ్వంలో ఆ నిరవధిక మహిమానందములో ఈ విషయం ఒక్కటే ఒక అపశృతిగా మిగిలిపోయింది. సృష్టికర్తకు తమకు మధ్య ఒక అగాధం మిగిలిపోయిందన్న విషయం అప్పుడప్పుడు విశ్వపౌరుల మనస్సులో ఒక బాధాకరమైన జ్ఞాపకంగా మెదులుతూనే ఉంది. అప్పుడప్పుడు నిర్ణీత కాలాల్లో జరిగే సమాజ కూటాల్లో ఈ విషయం విశ్వపౌరులందరూ చర్చించుకుంటూనే ఉన్నారు. అలా కాలం గడిచిపోతూ ఉండగా ఒకనాడు 24 పెద్దల సభలో విశ్వకేంద్ర పరిపాలనా మండలిలో ఈ విషయం చర్చకు వచ్చింది. ఇది సామాన్యమైన విషయం కాదు. సృష్టిజాలం లోపల ఏ వివాదం ఏర్పడినా ఆ ఆలోచన సభ పరిష్కరించగలుగుతుంది. కానీ ఇప్పుడు చర్చకు వచ్చిన సమస్య సృష్టికర్తకు సృష్టికి మధ్య ఉన్న పూడ్చలేని అగాధాన్ని గూర్చినది. అందుచేత కేంద్ర పరిపాలనా మండలి ఈ సమస్యను ఎలోహిం దృష్టికి తీసుకువెళ్లారు. అప్పుడు ఎలోహిం దేవుని అధ్యక్షతన పరలోకంలో ఒక అత్యవసర సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ప్రేక్షకులుగా అన్ని ప్రపంచాల అధినేతలు ప్రముఖులు హాజరయ్యారు. ఎలోహిం అధ్యక్షతన కేంద్ర పరిపాలనా మండలి సమాలోచనలు జరిపారు. దేవుడు విశ్వములోని బుద్ధిజీవులను సృష్టించిన తరుణంలో మొదటి విడత సృష్టి జరగగానే ఈ సమస్య తలెత్తిందని 18వ అధ్యాయంలో నేను చెప్పాను. సమయం వచ్చినప్పుడు దీనికి పరిష్కారం మీకు దొరుకుతుందని దేవుడు ఆనాడే తన కుమారులకు వాగ్దానం చేశాడని కూడా నేను ఇంతకు మునుపు ఈ గ్రంథంలో చెప్పాను. ఆ నిర్ణయ కాలం ఇప్పుడు వచ్చింది. ఈ విశ్వనాటకం చివరి అంకంలో ఏం జరుగుతుందో, తాను ఏం చేయబోతున్నాడో,
ఎలోహిమునాథునికి మొదటి నుండి క్షుణ్ణంగా తెలుసు. అయినప్పటికీ తాను సృష్టించిన మేధస్సులు, క్రియేటివ్ ఇంటెలిజెన్స్ కూడా పనిచేయాలని ఆయన కోరుకుంటున్నాడు గనక సృష్టికి కర్తకు నడుమ ఉన్న అగాధం ఎలా పూడ్చాలి అన్న సమస్య పరిష్కారానికి ఎన్ని విధాల అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలన్నిటినీ ఆలోచన సభ చర్చించారు. విశ్వమంతా ఉత్కంఠతో గమనిస్తూ ఉంది. ఎన్నో రకాల పరిష్కారాలు ప్రతిపాదించబడుతున్నాయి. ప్రతి ప్రతిపాదన విషయంలోనూ సమగ్రమైన చర్చ జరుగుతూ ఉంది. ఈ ప్రతిపాదనను అమలు చేస్తే దానివల్ల కలిగే లాభాలు ఏమిటి, నష్టాలు ఏమిటి, దానివలన భవిష్యత్తులో కలిగే సమస్యలు ఏమిటి అని ఆ విశ్వ మేధావులు జాగ్రత్తగా ఆలోచించారు, తర్కించారు, చర్చించారు. తుదకు అక్కడ ఒక ముసాయిదా తీర్మానాన్ని ఆలోచన సభ తయారు చేసి ఎలోహిమునాథుని ఎదుట సమర్పించడానికి సన్నద్ధులయ్యారు. ఆ ముసాయిదా తీర్మానంలో పొందుపరచబడిన తర్కబద్ధమైన వాదన ఇది: సృష్టించబడిన వారెవరూ సృష్టికర్తతో సమానులు కారు. జ్ఞానములో, బలములో వారు ఆయనకు సమానులు కాకపోవడం ఖండనార్హం కాదు. అది దండించదగిన నేరమూ కాదు. అయితే వారు పరిశుద్ధతలో కూడా సృష్టికర్తతో సమానులు కారు. ఇదే అసలు సమస్య. దేవునితో సమానమైన బలం లేకపోవడం దేవుడు జాలి పడగలిగే విషయం. కానీ నీతి, పరిశుద్ధత తక్కువైనప్పుడు దేవుడు పరిశుద్ధుడు గనక ఆయన కోపం రగులుకుంటుంది. అపవిత్రతను, అసంపూర్ణతను చూసి కోపంతో బగ్గున మండిపడకపోతే ఆయన పరిశుద్ధుడే కాడు. దేవుడు పరిశుద్ధుడు గనక ఆయన అపవిత్రతను ద్వేషిస్తాడు. ఆయన సంపూర్ణుడు గనక ప్రతి విధమైన లోపాన్ని కూడా అసహించుకుంటాడు. అసంపూర్ణతను, అపవిత్రతను, ప్రతి విధమైన లోపాన్ని చూసి మండిపడి దేవుడు విధించవలసిన న్యాయమైన శిక్ష ఏమిటి? మరణం. అంటే ఉనికిలో లేకుండా తుడిచిపెట్టడం. అంతవరకు లేని వ్యక్తులు ఉనికిలోనికి వచ్చారు గనుకనే దేవునికి అసహ్యమైన లోపాలు కూడా ఉనికిలోనికి వచ్చాయి. అందుచేత ఈ లోపాలను చూసి దేవుడు మండిపడి లోపసహితులైన వ్యక్తులను ఉనికిలో లేకుండా తుడిచిపెట్టాలి. అదే మరణశిక్ష. మరణం అంటే ఏమిటి? మరణం అంటే జీవాన్ని కోల్పోవడం. మరి లోపసహితులైన వ్యక్తులు తమ ఉనికిని కోల్పోకుండా వారిని ఉనికిలో ఉంచుతూ సృష్టికర్తతో వారిని సమాధానపరచడం ఎలా? ఒకటే మార్గం ఉంది. వారికి బదులుగా వేరొకరు తమ ప్రాణాన్ని కోల్పోవాలి. అలా సృష్టిజాలం కొరకు తన ప్రాణాన్ని కోల్పోయే వ్యక్తి తనలో లోపాలు లేనివాడై ఉండాలి. ఒకవేళ అతడిలోని లోపాలు ఉంటే అతడు మరణించడం, తన లోపాల కొరకు తాను శిక్షను అనుభవించడం అవుతుంది. కానీ అతడు సృష్టికి కర్తకు మధ్య వారధి అనగా వంతెన కాలేడు. అందుచేత తనలో లోపం లేని ఒక వ్యక్తి సృష్టిజాలం కొరకు మరణించాలి. అయితే తనలో లోపం లేని సర్వపరిపూర్ణుడైన వ్యక్తి మొత్తం సృష్టించబడిన వారిలో ఒక్కడు కూడా లేడు. లోపరహితుడు, పరిపూర్ణుడు దేవుడు ఒక్కడు మాత్రమే. దేవుడు మరణించడం అసంభవం. మరణించడం అంటే తన ఉనికిని కోల్పోవడం కదా. దేవుడు మరణిస్తే విశ్వానికి ఆధారం అయిన వాడే తన ఉనికిని కోల్పోతాడు అన్నమాట. మొదట అది అసాధ్యం. ఒకవేళ అది సాధ్యపడినా అది విశ్వానికే వినాశనకరం, విధ్వంసకరం అవుతుంది. దేవుడు మరణించడం వీలు కాదు. దేవుడు తప్ప లోపరహితుడు వేరొకడు లేడు. లోపరహితుడు మరణిస్తే తప్ప కర్తకు సృష్టికి మధ్య వంతెన ఏర్పాటు కాదు. ఇది పరిష్కారమే లేని ఒక గడ్డు సమస్య. కనుక దీనిని పరిష్కరించే బాధ్యత ఎలోహిముకే అప్పగించాలి. ఇది 24 పెద్దల ఆలోచన సభ తయారు చేసిన ముసాయిదా తీర్మానం. సర్వజ్ఞానానికి ఆధారుడైన ఎలోహిం దేవుడు ఈ విషయంలో తన నోరు విప్పి ఈ విధంగా తన తీర్మానాన్ని, తీర్పును ప్రకటించాడు. విశ్వములోని సకల ప్రపంచాలలోని నా ప్రియమైన పిల్లలారా, ఈనాడు ఈ సమస్యను గూర్చి మనమందరము ఈ విధంగా చర్చించుకుంటామని నాకు మునుపే తెలుసు. సృష్టికర్త అయిన నాకు, నేను సృష్టించిన సృష్టిజాలానికి మధ్య ఒక వెంతన అవసరం అవుతుందని ఆనాడే నాకు తెలుసు. ఆ వాస్తవానికి అలాంటి ఒక వంతెనను గూర్చి ఆనాడే నేను ఆలోచించి ఒక వారధిని సిద్ధపరిచిన తర్వాతే సృష్టిని చేశాను. 2 విషయాలను ఆలోచన సభ సభ్యులు చాలా సమంజసంగా ఆలోచించారు. సరైన తీర్మానానికి వచ్చారు. లోపాలు కలిగిన వ్యక్తులకు సరైన శిక్ష మరణదండన అన్న తీర్మానం సరైనదే. ఆ మరణదండన నుండి విశ్వపౌరులను రక్షించాలంటే వారిని నాతో సమాధానపరచాలని, అలా వారిని నాతో సమాధానపరచడానికి లోపరహితులైన ఒక వ్యక్తి వారికి బదులుగా తన ప్రాణాన్ని అర్పించాలి అన్న తీర్మానం కూడా చాలా సమంజసమైనది. లోపరహితుడు దేవుడు ఒక్కడేనని, ఆయన మరణించడం సాధ్యం కాదు గనుక విశ్వపౌరులను నాతో సమాధానపరచడం
అసాధ్యంగా పరిష్కరించలేని సమస్యగా మిగిలిపోయే ప్రమాదం ఉన్నదని కేంద్ర పరిపాలక మండలి అభిప్రాయపడడం న్యాయమే. దీనికి ఒకే ఒక పరిష్కారం ఉన్నది. అదేమిటంటే నా జనితైక కుమారుడు ఆది సంభూతుడు విశ్వ పౌరులందరి కోసం యజ్ఞపురుషుడుగా మరణించాలి. అదొక్కటే పరిష్కారం. ఎలోహిం ఈ పరిష్కారాన్ని ప్రకటించగానే మహాసభ మొత్తం ఒక్కసారిగా కలకలంతో నిండిపోయింది. ఆది సంభూతుడు మరణించడం ఏమిటి? అది సాధ్యపడుతుందా? ఆరంభమే లేనివాడు ఎలా మరణిస్తాడు? ఆయన అందుకు ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటే ఆ తర్వాత ఏం జరుగుతుంది? అలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుకుంటూ ఉండగా విశ్వం అంతా రణగుణ ధ్వనులతో నిండిపోయింది. ఇంతలో సింహాసనాసీనుడైన ఎలోహిం తన కుడి హస్తాన్ని పైకి ఎత్తాడు. విశ్వపౌరులందరూ మౌనం దాల్చారు. ఎలోహిం నాథుడు తన మృదు మధుర కంఠస్వరంతో పిలిచాడు, ఆది సంభూతుడా, నా నిజమైన కుమారా, ఇది నీ సమయం. నీ నిర్ణయం ఏమిటో ప్రకటించు అని ఆది సంభూతునికి విషయాన్ని అప్పగించాడు. ఆది సంభూతుడు తన సింహాసనంపై నుండి లేచి నిల్చున్నాడు. తండ్రి, నీ చిత్తాన్ని నెరవేర్చడమే నాకు సంతోషకరం. నేను బలి కావడం వలన విశ్వపౌరులు నీతో సమాధాన పడగలిగితే అదే నాకు ఆనందకరం. ఇది ఒకటే పరిష్కారమని వేరొక పరిష్కారం లేదని మీరు ప్రకటించారు గనక విశ్వపౌరులందరినీ నీతో సమాధానపరచడానికి నేను బలిపశువును కావడానికి సంతోషంగా ఒప్పుకుంటున్నాను. ఇక మీదట జరగవలసినది ఏమిటో మీరే నిర్ణయించండి. అప్పుడు ఎలోహిం ఈ విధంగా ప్రకటించాడు, నాతో అన్ని విధాలా సమానుడైన నా కుమారుడు సమ్మతించినందున నా నిత్య నిర్ణయాన్ని ప్రకటిస్తున్నాను. సర్వ విశ్వ పౌరులందరినీ నాతో సమాధానపరచడానికి నా జనితైక కుమారుడు ఈ విశ్వమంతటి కొరకు బలిగా మరణిస్తాడు. తిరిగి పునరుజ్జీవితుడవుతాడు. ఆయన చనిపోయి మరలా బ్రతికి లోపసహితులైన వ్యక్తుల ప్రతినిధిగా నా సముఖములో నిలబడి నిరంతరం విజ్ఞాపనలు చేయడం వలన నా ఉగ్రతను నిరంతరము శాంతింపజేస్తూ ఉంటాడు. కనుక లోపాలను చూసి సహించలేని భీకర పరిశుద్ధత నా స్వభావ లక్షణం అయినప్పటికీ విశ్వపౌరులు క్షేమంగా నివసించగలుగుతారు. ఆ విధంగా సృష్టికి సృష్టికర్తకు మధ్య శాశ్వత వారధిగా ఆది సంభూతుడు నిలిచి విశ్వ సమాధానానికి కారణభూతుడవుతాడు. ఈ దైవ నిర్ణయాన్ని విని విశ్వపౌరులు కొంతసేపు దిగ్భ్రాంతి చెంది మౌనంగా ఉండిపోయారు. ఎందుకంటే ఈ దైవ నిర్ణయం వారికి ఇంకా స్పష్టంగా అర్థం కాలేదు. ఎన్నో ప్రశ్నలు వారి మనస్సులో మిగిలిపోయాయి. వారందరి మనోభావాలు ఎరిగిన జ్ఞానులుగా 24 పెద్దలు ఎలోహిం నాథుని ప్రశ్నించారు. తండ్రి, జీవాన్ని కోల్పోవడం అనే సంఘటనను గురించి మేము తార్కికంగా ఆలోచించి మాట్లాడుతున్నాం తప్ప ఇప్పటి వరకు మరణం అనేది మేము చూసిన సంఘటన కాదు. అసలు మరణం అంటే ఏమిటి? తిరిగి బ్రతకడం ఎలా సాధ్యపడుతుంది? మరణం అనేది ఇప్పుడున్న ప్రపంచాల్లో ఎక్కడా సాధ్యం కాదు. మరణం అనేది సాధ్యపడే కొత్త ప్రపంచాన్ని నేను సృష్టించబోతున్నాను. అక్కడ ఈ యజ్ఞం ఆది సంభూతిని పునరుద్ధానం సాధ్యపడుతుంది, జరిగి తీరుతుంది. ఏ విధంగా ఆ యజ్ఞం సాధ్యపడుతుంది తండ్రి? ఇప్పుడు నేను నిర్మించిన ప్రపంచాలలో ఉన్న వ్యక్తులందరి శరీరాలన్నిటికంటే అతి తక్కువ స్థాయికి చెందిన శరీరాలతో ఒక నూతన జాతిని నేను సృజించబోతున్నాను. నా జనితైక కుమారుడు ఆ లోకములో అవతరించి అక్కడ జాతికి చెందిన శరీరాలను పోలిన ఒక శరీరాన్ని ధరించుకొని ఆ లోకంలో కొంతకాలం జీవించి అక్కడ మరణించి తిరిగి లేస్తాడు. అక్కడ ఆది సంభూతుడు మరణించి తన జీవాన్ని విశ్వపౌరుల పక్షంగా ఎలా అర్పిస్తాడు? అలా అర్పించిన తన జీవాన్ని ఈ విశ్వ దర్బారుకు ఏ విధంగా తీసుకువస్తాడు? విశ్వంలోని అనంతకోటి జీవరాశులకు సరిపోయేంత ప్రాణశక్తి నా జనితైక కుమారులో ఉంది. ఆ అనంత ప్రాణశక్తి ఆయన రక్తంలో ఉంటుంది. అనంత ప్రాణశక్తి కలిగిన తన రక్తాన్ని ఆయన యజ్ఞ సమయంలో దారపోస్తాడు. తర్వాత ఆ రక్తాన్ని చేత పట్టుకొని ఆయన విశ్వ దర్బారుకు వస్తాడు. రక్తం అంటే ఏమిటి తండ్రి? నేను సృష్టించబోతున్న నూతన జాతి వ్యక్తుల దేహాలలో ప్రవహించే ఒక ద్రవ పదార్థం రక్తం. ఆ జాతిలో, ఆ ప్రపంచంలో ప్రతి ప్రాణిలోనూ జీవం ఆ ప్రాణి దేహములోని రక్తంలో నిక్షిప్తమై ఉంటుంది. ఆ ప్రపంచములో అవతరించి అక్కడి వ్యక్తుల దేహము లాంటి శరీరాన్ని నా జనిత కుమారుడు ధరించి ఆ దేహములోని రక్తాన్ని కాల్చడం వలన విశ్వమంతటి సమస్య పరిష్కారం అవుతుంది. ఇంతకు రక్తం ప్రవహించే శరీరాలు కలిగిన ఆ జాతి ఎక్కడ ఉంటుంది స్వామి? ఆ జాతి ఇంకా ఉనికిలోనికి రాలేదు. భూమి అనే గ్రహం మీద మానవ జాతిని
నేను నిర్మించబోతున్నాను. ఆ మానవ జాతిలో నా జనిత కుమారుడు అవతరించి యజ్ఞపురుషుడు అవుతాడు. భూగ్రహమా, అదెక్కడ ఉన్నది తండ్రి? ఆ గ్రహం కూడా ఇంకా నిర్మించబడలేదు. త్వరలోనే ఆ గ్రహాన్ని నేను నిర్మించబోతున్నాను. ఆ గ్రహం ఎక్కడ నిర్మిస్తారు తండ్రి? విశ్వపు పొలిమేరలకు అవతల? కాదు నా కుమారులారా, విశ్వమంతటికీ అత్యవసరమైన ఈ మహాయజ్ఞాన్ని జరిగించడానికి యజ్ఞవేదికగా ఉపయోగపడే ఆ నూతన గ్రహాన్ని ఈ విశ్వపు కేంద్రములోనే నేను నిర్మిస్తాను. నేను మొదట సృష్టించిన కుమారుడైన లూసిఫర్ ఒకనాడు ఈ విశ్వపు కేంద్రములో ఉన్న ఖాళీ స్థలాన్ని గురించి ప్రశ్నించాడు. నేను సృష్టించిన కుమారులందరూ ఏదో ఒక సమయంలో ఈ విశ్వ కేంద్రంలోని ఖాళీ స్థలం అలా ఎందుకు ఖాళీగా ఉంది అని నన్ను అడిగారు. తగిన సమయం వచ్చినప్పుడు ఆ విషయం చెబుతానని ఆనాడే నేను ప్రకటించాను. తగిన సమయం వచ్చింది కనుక ఇప్పుడు చెబుతున్నాను. యజ్ఞపురుషుడుగా ఆది సంభూతుడు అవతరించడానికి, విశ్వ రక్షణ కొరకు అవసరమైన యజ్ఞం జరగడానికి వేదికగా భూమి అనే గ్రహాన్ని నిర్మించడానికి ఆ ఖాళీ స్థలాన్ని కేటాయించాను. ఆ ఖాళీ స్థలములోనే భూగ్రహాన్ని నిర్మిస్తాను. దాని మీదే నా కుమారుని మీ అందరి కోసము బలిగా అర్పిస్తాను. విశ్వపౌరుల ఆశ్చర్యానికి ఆనందానికి హద్దులు లేవు. తండ్రి, నీ బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంత గంభీరము! నీ ఆలోచనలు అతి గంభీరమైనవి. నీ తలంపుల అడుగుజాడులు పట్టడమే మాకు అసాధ్యం. నీ అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని బట్టి, మా యందు మీకున్న అపారమైన అనురాగాన్ని బట్టి మీకు కృతజ్ఞులం. తండ్రి, మా స్తుతులు ఆరాధనలు అందుకు అంటూ విశ్వపౌరులు ఎక్కడి వారు అక్కడే ఆనంద గీతాలు పాడారు, ఆనంద నాట్యాలు చేశారు. ఇంతలో ఎవరికో సందేహం కలిగింది. ఇంతకు ఆ గ్రహం ఎప్పుడు నిర్మించబడుతుంది అని. కోలాహలం సద్దుమణిగింది. విశ్వపౌరులందరూ ముక్త కంఠంతో ఎలోహింనాథుని ప్రశ్నించారు. మా సమస్యను పరిష్కరించే యజ్ఞం జరగడం కోసం ఆ యజ్ఞవేదికను, ఆ భూగ్రహాన్ని ఎప్పుడు నిర్మిస్తారు తండ్రి అని. దానికి తండ్రి సమాధానమిచ్చాడు. తగిన సమయంలో నిర్మిస్తాను. భూగ్రహ నిర్మాణానికి కాలం సంపూర్ణమైనప్పుడు ఆ గ్రహాన్ని నిర్మిస్తాను అంటూ. ఆ తర్వాత ఎలోహిం విశ్వచరిత్రలో ఈ అతి ముఖ్యమైన, అత్యంత కీలకమైన నియామకాన్ని చేశాడు. యజ్ఞపురుషునిగా తన జనితేక కుమారుని ఎలోహిం నియమించాడు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిను గాని కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. 1 పేతురు 1:21. 32వ అధ్యాయం. ఆది సంభూతిని మరో సంభవం. విశ్వపౌరుల సంశయాలు ఇంకా పూర్తిగా నివృత్తి కాలేదు. సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుడు ఎలోహిం అంటే బహుళత్వం కలిగిన అసంఖ్యాక స్వతంత్ర వ్యక్తిత్వ కేంద్రాలు, స్వయం స్పృహ కేంద్రాలు కలిగిన ఏక వ్యక్తి అని ఈనాడు మనకు తెలుసు. కానీ ఆ కాలఘట్టంలో, యుగముల ప్రారంభంలో ఆ మహిమగల ప్రపంచాల పౌరులకు తెలియదు. వారి కళ్ళ ఎదుట సింహాసనం మీద ఒక మహిమాన్వితుడు కూర్చుండి ఉన్నాడు. ఆయన కనుసన్నల్లో విశ్వమంతా నిర్వహించబడుతూ ఉంది. ఆయన సర్వ విశ్వానికి తండ్రి, అధిపతి అన్న సత్యం విశ్వవిదితమే. ఆయనకు వేరుగా కుమారుడు అనే మరో దైవరూపం విశ్వంలో సంచరిస్తూ ఉంది. వీరిద్దరూ గాక మరో దైవరూపం కూడా ఉన్నాడని విశ్వపౌరులకు తెలుసు. ఆయన ఎప్పుడూ ప్రతీకాత్మకంగా కొన్ని వస్తువుల, కార్యాల రూపంలో కనబడతాడే తప్ప తండ్రిలాగా, కుమారుడిలాగా ఒక వ్యక్తి రూపంలో ఎవరికీ కనబడడు. ఇప్పుడు దేవుని జనిత కుమారుడైన ఆది సంభూతుడు యజ్ఞమైతే ఇక విశ్వంలో ఆది సంభూతిని రూపమే కనబడదా? ఒకవేళ అతడు పునర్జీవితుడవుతాడు అన్న తండ్రి వాగ్దానం నెరవేరుతుంది అనుకున్న ఆ కొద్దిసేపు అయినా ఆది సంభూతుడు మరణించి మళ్ళీ తిరిగి లేచే వరకైనా విశ్వంలో ఆది సంభూతుడు ఎక్కడా ఉండడా? ఇది ఘోరమైన విషయం, అత్యంత బాధాకరమైన విషయం కాదా? పైపెచ్చు ఆది సంభూతునికి విశ్వ పరిపాలనలో అత్యంత ముఖ్య పదవి ఉంది. ఆయన ఆలోచన సభకే ఆలోచనకర్త. మరి కొంతకాలం ఆది సంభూతుడు లేకుండా కనుమరుగైపోతే విశ్వం అల్లకల్లోలం అయిపోదా? ఇది ఆ ఘట్టంలో విశ్వపౌరుల ఎదుట నిలిచిన గడ్డు ప్రశ్న. ఆది సంభూతుడు యజ్ఞమైతే మరి ఆలోచనకర్త ఎవరు? ఆ సమయంలో విశ్వపౌరులకు ఇమ్మానుయేలు ఎవరు? ఈ ప్రశ్న విశ్వంలోకెల్లా అత్యంత సామాన్యుడైన ఒక దైవ కుమారుడు లేవనెత్తాడు. అందుకు జవాబుగా పరమతండ్రి నోరు తెరిచి ఇలా సమాధానమిచ్చాడు. ఆది సంభూతుడు ఒక మర్మ పురుషుడు. ఆయన అపరిమితుడు. ఆయనే సర్వ యుగాల్లోనూ విశ్వపౌరులందరికీ ఇమ్మానుయేలు. ఆయన యజ్ఞపురుషుడుగా తన విధి నిర్వర్తిస్తున్న సమయంలో కూడా ఆయన ఇమ్మానుయేలుగా తన విధిని నిర్వహిస్తూ ఉంటాడు. పరమతండ్రి ఇలా మాట్లాడుతూ ఉండగానే
సమీపించడాని తేజస్సులో ఉన్న అనంత దేవునిలోని నిత్య కుమారుడిలోని మరొక వ్యక్తిత్వ కేంద్రం ఒక స్వతంత్ర వ్యక్తిగా బయటకు వచ్చి దగద్దగాయమానంగా ప్రకాశిస్తూ విశ్వ దర్బారులోనికి వచ్చి ఆది సంభూతిని పక్కన నిలుచున్నాడు. ఆ దృశ్యాన్ని తిలకిస్తున్న 50 మంది విశ్వపౌరులు పరిపాలకులు ఆశ్చర్యచకితులై చూస్తూ ఉండిపోయారు. ఎందుకంటే ఆది సంభూతిని ప్రక్కకు వచ్చి నిలిచిన ఆ వ్యక్తి ముమ్మూర్తుల ఆది సంభూతిని పోలి ఉన్నాడు. ఏ మాత్రము ఆ ఇద్దరు రూపాలలో వ్యత్యాసం లేదు. అదే ముఖం, రూపం, అవే ముఖ కవలికలు, అదే చిరునవ్వు, అదే ప్రసన్నత, అదే టీవీ, అదే ఒడ్డు పొడుగు, 100% అదే రూపం. బింబానికి ప్రతిబింబానికి అయినా కాస్త కుడి ఎడమల వ్యత్యాసం ఉంటుందేమో కానీ ఈ ఇద్దరు వ్యక్తుల రూపాల్లో మాత్రం ఆ కాస్త భేదం కూడా లేదు. అప్పుడు విశ్వపౌరుడు మదిలో మెదలిన ప్రశ్న, ఈ క్రొత్తగా వచ్చిన వ్యక్తి ఎవరు అని కాదు, అసలు ఈ 2 రూపాల్లో అసలైన ఆది సంభూతుడు ఎవరు అని. వారి మనస్సులోని ప్రశ్నకు తండ్రి అయిన దేవుడు సమాధానం ఇచ్చాడు. ఆది సంభూతుడుగా మీరు గుర్తించిన నా జనతేక కుమారుడు, ఇప్పుడు ఆయన పక్కనే నిల్చున్న ఈ నూతన దివ్య పురుషుడు ఇద్దరూ నాలోని భాగాలే. ఈ 2 భాగాలు నా నిత్యమైన ఉనికిలోని ఉన్న కుమారుడు అనే విభాగంలోని తొనలు. ఇద్దరూ ఒక్కరే, ఇతడే అతడు, అతడే ఇతడు అని. ఆ తర్వాత దేవుడు సమీపించడాని తేజస్సులో నుండి వచ్చిన దేవకుమారుని విశ్వరక్షణ కొరకు వధించబడడానికి యజ్ఞపశువుగా మరణించి తిరిగి లేచి విశ్వమంతటినీ సృష్టికర్తతో సమాధానపరచడానికి యజ్ఞపురుషునిగా నియమించాడు. అంతవరకు విశ్వచక్రవర్తి దర్బారులో అక్కడ ఎందుకు ఉన్నదో ఎవరికీ అర్థం కాకుండా ఒక ప్రక్కగా నిరుపయోగంగా నిలిచి ఉన్న ఒక స్తంభం దగ్గరికి దైవకుమారుడు నడిచి వెళ్ళాడు. చిరునవ్వులు చిందిస్తూ ఆ మహిమరూపుడు తనలోని దైవశక్తిని కొన్ని పాశాలుగా త్రాళ్ళుగా బయలు వెడలిచేసి ఆయన తను తాను ఆ మహిమ పాశాలతో అక్కడ ఉన్న యూపస్తంభానికి బంధించుకున్నాడు. ఇక ఆ క్షణం నుండి ఆ దేవకుమారుడు భూగ్రహ నిర్మాణం కొరకు, ఆ భూగ్రహం మీద తాను బలిపశువుగా మరణించే శుభతరుణం కొరకు ఎదురు చూడడం ప్రారంభించాడు. అప్పటికింకా ఈ భూగ్రహం నిర్మించబడలేదు. 33వ అధ్యాయం. అదిగదిగో వేకువ చుక్కలు. గడిచిన యుగాలలో కూడా కాలగణనం ఉంది. విశ్వములోని అసంఖ్యాక ప్రపంచాలలో కూడా దినాలు, మాసాలు, సంవత్సరాలు లెక్కించే ఆనవాయితీ ఉంది. అన్ని లోకాలలోనూ కాలం ఒకే రీతిగా ప్రవహించడం ఉండదు. ఒక్కొక్క లోకంలో కాలానికి ఒక్కొక్క నిడివి ఉంటుంది. కొన్ని లోకాలలో ఎన్నో రోజులు గడిస్తే తప్ప మరికొన్ని లోకాలలో ఒక రోజు గడవదు. అలాగే కొన్ని లోకాలలోని మాసాలు, సంవత్సరాలు గడిచే కాలం మరికొన్ని లోకాలలో ఒకే రోజు అవుతుంది. కాలాన్ని గణించడానికి ఇప్పటి మన ప్రపంచంలో మనకు సూర్యుడే ఆధారం. గతకాలపు విశ్వ చరిత్రను మనం అర్థం చేసుకోవడానికి ఇప్పటి మన ప్రపంచంలోని ఆధారాలు ఉన్నాయనే ఇదే గ్రంథంలో లోగడ చెప్పుకున్నాం. ఇప్పుడు మన లోకంలో కాలపు లెక్కింపుకు సూర్యుడే ఆధారం. మరి గత అనేక యుగాల నుండి విశ్వపౌరుల కాలాన్ని ఎలా లెక్కిస్తున్నారు? దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు అని కీర్తన 24:11 సెలవిస్తున్నది. ఎందుకు ఆ పోలిక చెప్పబడింది? సూర్యుడు చేస్తున్న పనిని యెహోవా దేవుడు కూడా చేస్తూ ఉంటాడు అన్నమాట. అంటే కాలాన్ని లెక్కించడానికి ఇప్పటి కాలంలో మనకు సూర్యుడు కనిపించడం ఎలా కీలకమైన విషయంగా ఉందో, అలాగే విశ్వములోని అనేక ప్రపంచాలలోని పౌరులు యెహోవా దేవుడు దర్శనమివ్వగానే ఆహా మనకు మరో దినారంభం అయింది అని మురిసిపోతారు అన్నమాట. ఈ యుగంలో భారతీయులు సూర్య నమస్కారాలు చేసినట్లు విశ్వపౌరులు ఆకాశములో యెహోవా దేవుని దర్శనం కాగానే భక్తితో నమస్కరించి ఆరాధించేవారు. మనం ఎరిగిన ఈ లోకంలో సూర్యుడు ఆకాశంలో ప్రయాణిస్తూ వెళ్ళిపోయినట్లు యెహోవా దేవుడు తన మహిమగల రథం మీద ఆకాశములో సంచరిస్తూ ఆయా ప్రపంచాలకు దినారంభాన్ని కలిగిస్తూ వెళుతూ ఉండేవాడు. కొన్ని ప్రత్యేక సమయాల్లో ఆయన తన ప్రత్యేక సంకల్పాన్ని అనుసరించి అది అవసరం అని తాను భావించినప్పుడు కొన్ని లోకాలలో ఆయన ఆకాశం నుండి దిగి అక్కడి పౌరులతో ప్రేమగా సంభాషించి వెళుతూ ఉండేవాడు. అలా యెహోవా దేవుడు ఏ లోకాన్ని అయితే ప్రత్యేకంగా దర్శించాలని సంకల్పించాడో ఆ లోకానికి తనకంటే ముందు ఒక దూతను పంపిస్తాడు. అలా దేవుని రథానికి ముందుగా పరిగెత్తి ఆయా లోకాల ప్రజలను యెహోవా దర్శనానికి ఆయుత్తపరిచే అద్భుత వ్యక్తులే వేకువ చుక్కలు. వేకువ చుక్కలు ఉదయ నక్షత్రాలు.
యెషయా 14వ అధ్యాయంలో దేవుడు సాతానుతో మాట్లాడుతూ తేజో నక్షత్రమా వేకువ చుక్క అని సంబోధించాడని మనకు తెలుసు. అలా దేవుడు సాతానును వేకువ చుక్క అని ఎందుకు పిలిచాడో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆ మాట అలా ఉంచితే సాతాను మాత్రమే కాదు, మన ప్రభువైన యేసు కూడా ఒక వేకువ చుక్కే అని లేఖనం సెలవిస్తున్నది. ప్రకటన 22:16 చూడండి. యేసు అను నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కైనై ఉన్నాను అని మన రక్షకుడు స్వయంగా చెప్పుకున్నాడు. సాతాను వేకువ చుక్క అయి ఉంటే మళ్ళీ యేసు కూడా ఒక వేకువ చుక్కేనని లేఖనం చెప్పడం ఏమిటి? పోనీ యేసు సాతాను ఇద్దరు వేకువ చుక్కలేనని లేఖనం చెబుతున్న మాట మనకు ఇప్పటి కాలంలో అర్థం కాదని, మనం వదిలేసిన సమస్య మాత్రం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకంటే యేసు సాతాను మాత్రమే కాదు, ఇంకా అనేక మంది వేకువ చుక్కలు ఉన్నారని లేఖనం సెలవిస్తున్నది. యోబు 38:7 చూడండి. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు అంటున్నది లేఖనం. అంటే చాలామంది ఉదయ నక్షత్రాలు ఉన్నారు. ఉదయ నక్షత్రం అన్నా వేకువ చుక్క అన్నా ఒకటే, ఉదయం అన్నా వేకువ అన్నా ఒకటే అర్థం, నక్షత్రం అన్నా చుక్క అన్నా ఒకటే అర్థం. అందుచేత వేకువ చుక్క అన్నా అర్థం ఒకటే. దైవుని సృష్టిలో వేకువ చుక్కులు అనబడే అనేక మంది ఉన్నారు. ఒకరు ఇద్దరు కాదు, మనం ఊహించలేనంత మంది ఉదయ నక్షత్రాలు ఉన్నారు. ఇంతకు ఈ ఉదయ నక్షత్రాలు నిర్వహించవలసిన విధులు ఏమిటి? ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి కూడా మనకు ప్రస్తుత లోకపు ప్రకృతి నియమాలే ఆధారం. ప్రస్తుత యుగంలో మనం ఎరిగిన భూప్రపంచంలో వేకువ చుక్క ఏం చేస్తుందో మీకు తెలుసా? అడవులలో పర్వత ప్రాంతాల్లో నివసించే ప్రజలు ప్రొద్దుగుంకగానే చాలా తొందరగా నిద్రకు ఉపక్రమిస్తారు. మళ్ళీ సూర్యోదయానికి చాలా ముందుగానే వారు తమ పడకల మీద నుండి లేచి తమ తమ దైనందిన కృత్యాలకు ఉపక్రమిస్తారు. అడవులలో నివసించే వారికి సూర్యోదయానికి ముందే లేవటం చాలా అవసరం. అలాగే వ్యవసాయదారులకు కూడా వేకువనే నిద్ర లేవడం చాలా అవసరం. సూర్యోదయం కాకముందే లేవాలంటే ఇంకా మరి కాసేపటికి సూర్యుడు ఉదయించబోతున్నాడని వారికి తెలియాలి. మరి కాసేపటికి సూర్యుడు ఉదయించబోతున్నాడని ఎలా తెలుస్తుంది? ఆకాశంలో తూర్పు దిక్కున అంతవరకు లేని ఒక ప్రకాశవంతమైన నక్షత్రం సూర్యోదయానికి కొద్దిసేపు ముందుగా అకస్మాత్తుగా ఉదయిస్తుంది. ఆ నక్షత్రం అంతవరకు ఆకాశంలో ఉండదు, రాత్రంతా ఉండదు. అంతసేపు లేని నక్షత్రం అకస్మాత్తుగా సూర్యోదయానికి కాస్త ముందుగా ఆకాశంలో ప్రత్యక్షమవుతుంది. ఈ ప్రత్యేకమైన నక్షత్రాన్ని చూడగానే అరణ్యవాసులకు, వ్యవసాయదారులకు తెలిసిపోతుంది ఇంకా మరికొద్దిసేపట్లో సూర్యుడు ఉదయించబోతున్నాడు అని. అంటే సూర్యుడు వస్తున్నాడు అని ముందుగా ఒక లోకపు ప్రజలకు తెలియపరిచే నక్షత్రమే వేకువ చుక్క లేక ఉదయ నక్షత్రం. సరిగ్గా ఇదే తరహా విధిని విశ్వ సామ్రాజ్యంలోని కొందరు మహిమగల దైవ కుమారులు నిర్వహిస్తూ ఉంటారు. దేవుడైన యెహోవా తన మహిమగల రథములో విశ్వ సంచారం చేస్తూ ఎప్పుడైతే ఒక లోకాన్ని ప్రత్యేకంగా దర్శించాలని సంకల్పిస్తాడో అప్పుడు ఆయన తనకు ముందుగా పరిగెత్తి సదరు లోకానికి వెళ్ళి ఇదిగో విశ్వాధినేత వస్తున్నాడు అని ప్రకటించడం ఆ మహిమగల దేవకుమారుల విధి, డ్యూటీ. సింహాసనాసురుడైన ఎలోహిం దేవుడు ఎన్నో కోట్ల క్వార్డిన్లియ ప్రపంచంలో ఉన్న ఈ విశ్వంలో ప్రతి ప్రపంచం మీద ఏదో ఒక సమయంలో సూర్యునిలాగా ఉదయిస్తూనే ఉంటాడు. ప్రతి ప్రపంచాన్ని ఏదో ఒక సమయంలో దర్శిస్తూనే ఉంటాడు. అలా తాను ఒక ప్రపంచానికి వెళ్ళి ప్రత్యక్షం కావడానికి ముందు యెహోవా దేవుని రాకను అక్కడి ప్రజలకు తెలియజేస్తూ ముందుగా వెళ్ళి ఆ లోక ప్రజలను సమావేశపరిచే పనిని దేవుడు అత్యంత మహిమాన్వితులు, ప్రతిభావంతులు అయిన కొంతమంది దైవ కుమారులకు అప్పగించాడు. ఇలా దేవునికి ముందు పరిగెడుతూ ఆయనకు ముందుగా ప్రత్యక్షమయ్యే దైవ కుమారులు వేకువ చుక్కలు. ఇలాంటి వేకువ చుక్కలు ఎంతమందికి ఉంటారనుకుంటున్నారు? ఈ వేకువ చుక్కలు ఈ ఉదయ నక్షత్రాలే కొన్ని కోట్ల మంది ఉంటారు. ఈ కోట్ల మంది వేకువ చుక్కలలో ఒక్కొక్క వేకువ చుక్కను కొన్ని గ్రహమండలాల మీద దేవుడు నియమించాడు. ఎప్పుడైతే దేవుడు ఒక ప్రత్యేకమైన గ్రహమండలాలను దర్శించాలని సంకల్పిస్తాడో అప్పుడు వెంటనే ఆ విషయం ఒక ప్రత్యేక సమాచార వ్యవస్థ ద్వారా ఆ గ్రహమండలానికి నియమింపబడిన వేకువ చుక్కకు తెలియజేయబడుతుంది. వెంటనే అతడు తన మహిమగల రథాన్ని ఎక్కి తనకు మాత్రమే తెలిసిన దగ్గర దారిలో అడ్డదారిలో ఆ గ్రహానికి వెళ్ళిపోతాడు. ఆ లోకంలో తమ తమ పనుల్లో నిమగ్నమై ఉన్న ప్రజలు ఆకాశములో దగదగా మెరిసిపోతూ
తమ గ్రహాన్ని సమీపిస్తున్న కాంతిగోళాన్ని చూసి పరమానంద భరితులై అదిగో వేకువ చుక్క మళ్ళీ వచ్చాడు, ఆ వెనుక ఎలోహిము నాథుడు వచ్చేస్తాడు, ఆ సర్వాతీతుణ్ణి, ఆ విశ్వాధారుణ్ణి దర్శించుకుందాం రండి అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ సమావేశం అవుతారు. ఈ విధంగా ఉదయ నక్షత్రంగా తమ విధులు నిర్వహించే దైవ కుమారుడు తమలో తాము ప్రత్యేకమైన స్నేహబంధము, ప్రత్యేకమైన సమాచార వ్యవస్థ కలిగి ఉంటారు. వాళ్ళందరూ ప్రత్యేకంగా స్నేహితులు. అలాంటి ఉదయ నక్షత్రాల్లో లూసిఫరు కూడా ఒకడు. లూసిఫర్ చేసే అనేక పనులలో ఈ ఉదయ నక్షత్ర విధి కూడా ఒకటి. కుమారా, నేను ఫలానా పేర్లు సంఖ్యలు కలిగిన నెబ్యులాలను దర్శించడానికి వెళ్ళేటప్పుడు నీవే నాకు ముందుగా వెళ్ళి ప్రత్యక్షం కావాలి అంటూ లూసిఫర్ను ఆదేశించాడు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, సరిగా ఇదే రీతిగా దేవుడు తన జనిత కుమారుని కూడా ఆదేశించాడు. లూసిఫర్ ఈ విశ్వములోని కొన్ని నెబ్యులాలకు ఉదయ నక్షత్రం అయితే, దేవుని జనిత కుమారుడు మరికొన్ని నెబ్యులాలకు ఉదయ నక్షత్రంగా నియమించబడ్డాడు. ఆ విధంగా దేవుని జనిత కుమారునికి కొందరు మిత్ర బృందం ఏర్పడ్డారు. వారే దేవుని కుమారునికి చెలికాండ్రు. 34వ అధ్యాయం. చెలికాండ్ర కంటే ఆది సంభూతిని హెచ్చింపు. 45వ కీర్తన 7వ వచనంలో లేఖనం ఇలా వక్కానిస్తున్నది: నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఆ మాటను గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దైవకుమారునికి కొందరు చెలికాండ్రు ఉన్నారు. కొంతకాలం ఆయన వాళ్ళతో సమానుడుగానే చలామణి అయ్యాడు. ఆ తర్వాత దేవుడు ఆ స్నేహితులందరికంటే ఉన్నతంగా ఆయనను హెచ్చించాడు. ఆ విధంగా ఆయనను అందరికంటే పైగా ఎలోహిం హెచ్చించడానికి ఒక స్పష్టమైన కారణం ఉంది. అదేమిటంటే ఆయన నీతిని ప్రేమించాడు, భక్తిహీనతను ద్వేషించాడు. దేవకుమారుడు నీతిని ఎంతగా ప్రేమించాడో మిగతా వేకువ చుక్కులు అంతగా నీతిని ప్రేమించలేదు. భక్తిహీనతను ఆది సంభూతును ఎంతగా ద్వేషించాడో అంత తీవ్రంగా ఇతర ఉదయ నక్షత్రాలు ద్వేషించడం లేదు. అందుచేత దేవుడు తన జనిత కుమారుని మిగతా వేకువ చుక్కలందరికంటే చాలా ఉన్నతంగా హెచ్చించాడు. ఇక్కడే పరలోకంలో తిరుగుబాటుకు పునాది ఏర్పడింది. ఎప్పుడైతే దేవుడు తన జనిత కుమారుని అందరికంటే ఉన్నతంగా హెచ్చించాడో అప్పుడు లూసిఫర్ ఆ నిర్ణయాన్ని హర్షించలేకపోయాడు. లూసిఫర్ ఆలోచన విధానం ఇలా సాగింది: విశ్వంలో 50 మంది దైవ కుమారులు ఆది సంభూతినికి నమస్కరించాలని ఎలోహిం నిర్ణయించడం ఎలా న్యాయం అవుతుంది? అతడికి నాకు సమాన హోదా ఉన్నది కదా. అతడు ఉదయ నక్షత్రం అయితే నేను ఒక ఉదయ నక్షత్రాన్నే కదా. అతడు కుమారుడే, నేను కుమారునే. అతడొక్క వేకువ చుక్క, నేను ఒక వేకువ చుక్కను. యుగములకు పూర్వం అతడు ఉన్నాడు, యుగములకు పూర్వం నేను కూడా ఉన్నాను. ఒకే హోదా, ఒకే పదవి కలిగిన మేము సమాన గౌరవానికి పాత్రులం. అంతేకాని దేవుని జనిత కుమారుడికి మేమందరము నమస్కరించాలని దేవుడు కోరడం కేవలం అన్యాయం, హేతు విరుద్ధం కదా. అదీగాక కోట్ల దేవతా సంవత్సరాలుగా మేమందరము స్నేహితులుగా చెలికాండ్రుగా కలిసి సాహసించిన వాళ్ళమే కదా. నా స్నేహితుని పల్లకీలో పెట్టి మోయమని నన్ను శాసించడం సమంజసం ఎలా అవుతుంది? ఈ విధమైన ఆలోచన రాగానే లూసిఫర్ ఉలికిపడి తన ఆలోచనలను తానే సరిచేసుకున్నాడు. కానీ ఆది సంభూతినికి మాత్రం సాగిలపడలేదు. ఒక లూసిఫర్ మాత్రమే కాదు, విశ్వరాజ దర్బారులో ఆది సంభూతినికి సాగిలపడకుండా ఉండిపోయిన వారు చాలామంది ఉన్నారు. కానీ అధిక సంఖ్యాకులు మాత్రం పరమతండ్రికి లోబడి ఆది సంభూతిని ఇష్టపూర్వకంగా ఆరాధించారు.